एसी ऑन है, फैन का आवाज ज़्यादा है इसलिए। हरे कृष्णा। హరే కృష్ణ. అందరికీ దండోత్ప్రణాం. భక్తులందరికీ ఎవరైతే ఈరోజు మన భగవద్గీత క్లాస్కి వచ్చారో మనం ముందు రాధామాధవ్ కీర్తన చేసుకొని తర్వాత చర్చను ఆరంభిద్దాము. జయ రాధా మాధవా कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधवा कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जनवल्लभा गिरिवरधारी, गोपी जनवल्लभा गिरिवरधारी, यशोदानन्दन व्रज जनरञ्जन, यशोदानन्दन व्रज जनरञ्जन, यमुना तेरा वनचारी, यमुना तेरा वनचारी, जय राधा माधवा कुंज बिहारी, जय राधा माधवा कुंज बिहारी, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, Hare
कृष्ण हरे 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 राम 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 हरे हरे Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Radha Madhav Jaya Radha Madhav, Radha Madhav Jaya Radha Madhav, Jagannatha Jaya Jagannatha, Baladeva Jaya Subhadra, Gauranitai Jaya Gauranitai, Gauranitai Jaya Gauranitai. Jaya Prabhupada, Jaya Prabhupada, Prabhupada, Jaya Prabhupada. Jaya Gurudeva, Jaya Gurudeva, Gurudeva, Jaya Gurudeva. जय श्री प्रभुपाद की, हरिनाम संकीर्तन की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदी हरि हरि बोल. సో ఇప్పుడు మనం మంగళాచరణ చేద్దామంట. వాల్యూమ్ ఇస్ ఫైన్ ఐ థింక్. హరే కృష్ణ. ఓకే. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం.
వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ सहगना ललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः हे कृष्ण करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण హరే కృష్ణ. సో మీ అందరికీ ఈరోజు మన భగవద్గీత కక్షంలోకి స్వాగతం. సో మనము నిన్న 2వ అధ్యాయంలో 37వ శ్లోకం వరకు మనం చర్చించుకున్నాం, అవునా? సో ఈరోజు 38వ శ్లోకం నుంచి మనం 53వ శ్లోకం వరకు చూద్దామంట. ఇది బుద్ధి యోగా లేకపోతే నిష్కామ కర్మయోగా, దీని గురించి ఇక్కడ మనం చర్చించుకుంటాం ఈరోజు. అంటే దీనికన్నా ముందు నిన్న ఒక 2 ప్రశ్నలు నాకు వచ్చాయి. ఒకటి వచ్చేసి విజయ్ ఆర్ హైదరాబాద్ నుంచి, అర్జునుడికి ఏ ధర్మం అంటే ఏమిటి, ఆయన ధర్మం ఏంటి, ఆయన ఎలా నిర్వహించాలని తన ధర్మాన్ని అనేది కృష్ణుడు అక్కడ స్వయంగా ఆయనకి చెప్తున్నాడు. ఆయనకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్, ఎలా ఏం చేయాలి, నా ధర్మాన్ని నేను ఎలా నిర్వహించాలి అనే విషయాన్ని అర్జునుడు కృష్ణుడి ద్వారా డైరెక్ట్గా అర్థం చేసుకోగలుగుతున్నాడు. కానీ ఇవాళ సామాన్య ప్రజలు, మనం అందరము ఇక్కడ సామాన్య ప్రజలు ఎలా వాళ్ళ యొక్క ధర్మాల్ని గుర్తించగలరు, ఏ ధర్మం వాళ్ళది, మరియు వాళ్ళ ధర్మాలని ఎలా నిర్వహించగలరు అనే ప్రశ్నను ఆయన అడిగారు. సో ఈ యొక్క ప్రశ్న యొక్క సమాధానం ఏంటంటే ఇదే. అందుకని మనము ఈ సత్సంగం ప్రోగ్రాంకి వస్తాము. సో ఇంకోటి ఏంటంటే ఈ భగవద్గీత అనే దాన్ని కృష్ణుడు ఇచ్చాడనమాట మనకి. ఈ అర్జునుడి ద్వారా నేను ఒకసారి స్టార్టింగ్లో చెప్పాను, మీరు ఉన్నారో గుర్తుందో లేదో మీకు. అర్జునుడు శుద్ధ భక్తుడు, కానీ ఆ అర్జునుడిని ఒక సాధన ఇన్స్ట్రుమెంట్ చేసుకొని మనందరికీ, మానవ జాతికి అందరికీ ఈ భగవద్గీతని ఇస్తున్నారన్నమాట కృష్ణుడు అర్జునుడి మాధ్యం ద్వారా. సో ఈ భగవద్గీతలో మనకు ముందు ఇంకా కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. లాస్ట్లో స్పెసిఫిక్గా జ్ఞానయోగం అని చెప్పాను కదా, అక్కడ మీకు ఇలాంటివి అంటే మన ధర్మాలు ఏంటి, మనం వైష్ణవ ఏమంటే మన వర్ణాశ్రమ ధర్మాలు అంటే మన బ్రాహ్మణులమా క్షత్రియులమా, మన స్వభావం ఏంటి, వైశ్య శూద్ర అయితే మనం ఎలా గుర్తించడం, అలా అయితే గుర్తించిన తర్వాత ఎలా దాన్ని మనం ఆ విధంగా ఎలా ధర్మం అనుసారంగా మనం ఎలా మన పనులు చేసుకోవడం,
ఇవన్నీ విషయాలు ఈ జ్ఞానం అనేది జ్ఞానయోగ సెక్షన్ ఉంది కదా, మన లాస్ట్ 6 చాప్టర్స్లో. అందులో స్పెసిఫిక్గా మనకి 3 గుణాల గురించి ఒక అధ్యాయం ఉంది. అక్కడ కూడా మళ్ళీ లాస్ట్ అధ్యాయంలో కూడా కొంచెం చర్చ జరుగుతుంది. సో మీరు ఒకవేళ భగవద్గీత మొత్తం చదివితే మీకు చాలా సందేహాలు మీకే అర్థమవుతుంది. నా ధర్మం అంటే ఏంటి, నేను ఎవరిని, అంటే నా యొక్క ధర్మం ఏంటనే విషయాలు చాలా స్పష్టంగా మీకు అర్థమవుతాయి. ఒకవేళ ఇంకా మనకు సందేహాలు ఉంటే అప్పుడు మనము మన యొక్క శిక్షా గురువులు లేకపోతే దీక్షా గురువుని అడగొచ్చు అన్నమాట. సో ఇది పరిస్థితి. సో మీరు ఫస్ట్ మొత్తం భగవద్గీత ఒకసారి అటెండ్ అయిన తర్వాత మీకు ఇంకా ఇలాంటి ప్రశ్న మిగిలితే అప్పుడు నన్ను అడగొచ్చు మీరు. నేను ఇంకా ఏమైనా అవసరం ఉంటే ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇస్తాను. నెక్స్ట్ ఇంకో ప్రశ్న వచ్చేసి మియాపూర్ నుంచి ఒక మాతాజీ అడిగింది, హైదరాబాద్ నుంచి. ఎలా మనము ఈ అసూయ నుంచి మనం ఎలా బయటపడగలము, మనలో ఉన్న అసూయను ఎలా మనము తగ్గించుకోగలము, నిర్మూలంగా ఎలా తొలగించుకోగలము అసూయని. సో ఈ అసూయ అనేది ప్రతి ఒక్కరిలో ఉందండి. ఎవరైతే బద్ధజీవో ప్రతి ఒక్కరిలో అసూయ, ఇది ఎన్వి, జెలసీ. అసూయ అంటే జెలసీ, ఎన్వి లాంటిదే, దానికి దగ్గర చుట్టం. సో ఇదేంటంటే 6 అనర్థాలు మనకు ఉంటాయి ప్రతి ఒక్క మనిషికి. ఇక్కడ బద్ధజీవికి ఎవరైతే ఉన్నారో ఈ భౌతిక ప్రపంచంలో మనం వచ్చాము ఇక్కడ ఎందుకంటే మనం కృష్ణుడి పట్ల మనం అసూయ, మనం కృష్ణుడి పట్లే మనకు అసూయ కలిగి మనం ఇక్కడికి వచ్చాము. కాబట్టి అసూయ అనేది ఉందంట, అక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అసూయ ఉంది. అందుకని కృష్ణ అంటాడు, మనం ఈ భగవద్గీతలో కూడా అర్జునుడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు చెప్పడానికి భగవద్గీత. మనలో లేకపోతే ఎవరు సాధారణ ప్రజలను ఒకరిని సెలెక్ట్ ఎందుకు చేసుకోలేదు ఈ భగవద్గీత బోధించడానికి. ఎందుకంటే కృష్ణుడు అంటాడు అర్జునుడితో అంటాడు, ఎందుకంటే నువ్వు అనసూయవే, నీకు అసూయ లేదు, అందుకనే నేను నిన్ను చేసుకుంటున్నాను చెప్పడానికి. ఎందుకంటే నువ్వు యోగ్య వ్యక్తుడి, అప్పుడు నువ్వు బాగా అర్థం చేసుకోలేవు ఈ యొక్క భగవద్గీతను అనేది. సో మనము ఈ భగవద్గీతని అయినా కానీ మనం ఒక ప్రామాణిక పరంపరలో అయితే మనం అర్థం చేసుకోగలము. ఇంకా దీన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది మనకి. ఇంకోటి, ఈ అనర్థాలు ఎలా పోతాయంటే ఇవంతా భక్తి యోగ ప్రాక్టీస్ వల్లనే పోతాయండి. మీరు భాగవతంలో లెక్చర్లో ఉన్నారో లేదో, మనం 2వ అధ్యాయంలోంచి, అంటే ప్రథమ స్కందం చర్చ జరుగుతుంది పొద్దున, అందులో 2వ అధ్యాయం నుంచి 16వ శ్లోకం నుంచి 21వ శ్లోకం మధ్యలో మీకు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అందులో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అనర్థ నివృత్తి అనే ఒక స్టేజ్ ఉంటుంది. 9 స్టేజెస్ ఉంటాయి భక్తిలో. అందులో అనర్థ నివృత్తి అనే స్టేజ్ ఉంటుంది. సో మనం భక్తి యోగ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, సాధన భక్తి, అందులో మనం ఎప్పుడైతే ఆ స్టేజ్కి చేరుకుంటామో, అనర్థ నివృత్తి అనే స్టేజ్కి, ఆ స్టేజ్లో మనకు అన్ని అనర్థాలు నశించిపోతాయి అన్నమాట. కానీ ఇవి మన సాధన ద్వారా మన సాధన పట్ల మన సంతుష్టి ప్రసన్నుడైనప్పుడు ఆ భగవంతుడు లేకపోతే శుద్ధ భక్తుడు యొక్క కృప మాధ్యంతోనే ఈ అనర్థాలన్నీ తొలగిపోతాయి అన్నమాట. కానీ ఇప్పుడు మన ఒక ప్రాక్టీస్ మనం చేయాలి, అది మన ధర్మము, సాధన. అది చేస్తే తర్వాత అన్నీ మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ మనకు ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది ప్రశ్నల గురించి. సో నిన్న మనం చర్చించుకున్న దాంట్లో సకామ కర్మను చర్చించుకున్నాం మనం, మీకు గుర్తుందనుకుంటా. సో ఈరోజు వచ్చేసి మనము నిష్కామ కర్మయోగ గురించి చర్చించుకుంటామండి. సో ఇప్పుడు మనము ఇందులో ఈరోజు ఒక విషయంలో నిన్న మనము అర్జునుడి యొక్క 2వ 3వ సందేహాలు ఏవైతే ఉన్నాయో, 2వ ఆయన ప్రశ్న ఏంటంటే, నాకు లాస్ ఆఫ్ ఎంజాయ్మెంట్, నాకు ఈ యొక్క ఆనందాన్ని కోల్పోతాను లేకపోతే ఆనందం దొక్కుతాను ఇలాంటి విజయం సాధించి అనేదానికి కృష్ణుడు కొంచెం జవాబు ఇచ్చాడు. ఇంకా పాపం కూడా తగలదు, నువ్వు ఒకవేళ నీ యొక్క ధర్మాన్ని నిర్వహించకపోతే అప్పుడు నీకు పాపం తగులుతుంది అని కృష్ణుడు అర్జునుడు చెప్పాడు. కాబట్టి నువ్వు ధర్మాన్ని నిర్వహించు, నీ యొక్క క్షత్రియ కర్తవ్యాన్ని నువ్వు పాలించాలి, లేకపోతే నువ్వు పాటించకపోతే నీ ధర్మాన్ని అప్పుడు నీకు ఖచ్చితంగా పాపం తగులుతుంది అని చెప్తాడనమాట. ఇంకా అది సకామ కర్మ ప్లాట్ఫామ్లో, అంటే నీకు యుద్ధం చేస్తే నీకు ఎంతో లాభం వస్తుంది, నీకేం లాస్ లేదు అని చెప్తున్నాడు. ఓకే, ఇది నేను చెప్పాను కదా, అన్నిటికన్నా లోవర్ ప్లాట్ఫామ్ యానిమల్ ప్లాట్ఫామ్, అవునా, అంటే పశు స్తరంలో దానికన్నా బెస్ట్, దానికన్నా హయ్యర్ కొంచెం ఏంటంటే మనిషి అంటే మినిమం కర్మకాండ ఫాలో అవ్వడం అంట. సకామ కర్మ అది కర్మకాండ అనమాట. అంటే అక్కడ మనం భగవంతుడిని ఏదో ఇచ్చతో, మన భౌతిక ఇచ్చతో, ఏదో దేవీ దేవతను భగవంతుడిని ఉన్నాయి ఎవరినైనా సరే మనం ఒక భౌతిక ఇచ్చ కోరుకొని దానికోసం వాళ్ళకు పూజ కానీ ఆరాధన కానీ చేసి
దాని ద్వారా మన యొక్క కోరికల్ని తీర్చుకుంటాం అనమాట. ఇది సకామ కర్మ లేకపోతే కర్మకాండ. ఇది కూడా వేదాల్లో చాలా ఇచ్చారండి. ఎందుకంటే సాధారణ ప్రజలు మీరు చూస్తే ఇందులో ఈ శుద్ధ భక్తి అనేది చాలా తక్కువ మంది ప్రాక్టీస్ చేస్తారండి. ఎందుకంటే చాలా ఉన్నతమైన స్టేజు. ఎలాగైతే మీరు స్కూల్లో చూస్తారు కదా, ఇప్పుడు స్కూల్లో చాలామంది జాయిన్ అవుతారండి. ఫస్ట్ స్టాండర్డ్లో చాలామంది ఉంటారు, కానీ పిహెచ్డి ఎంతమంది చేస్తారండి? అందులోంచి 100 మంది జాయిన్ అయితే స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్లో సుమారుగా ఒకరో ఇద్దరు పిహెచ్డి చేస్తారన్నమాట. అలా సో ఇలా చాలామంది మన బేసిక్ ఎడ్యుకేషన్లోనే ఉంటారన్నమాట. కాబట్టి చాలామంది అట్లీస్ట్ ఈ యొక్క కర్మకాండ ఆ ప్లాట్ఫామ్ ఉంటే అది కనీసం ఈ మినిమం అనమాట. మెల్లిమెల్లిగా ఒక స్టేజ్ బై స్టేజ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఈ నిష్కామ కర్మ లేకపోతే బుద్ధి యోగ. దీన్నే ఇంకో రకంగా చెప్పాలంటే భక్తి యోగ. అది ఇక్కడ డైరెక్ట్గా భక్తి యోగ అని చెప్పరు కృష్ణుడు, కానీ మనం ఇదే బుద్ధి యోగ అనే శబ్దాన్ని ఇక్కడ వర్డ్ని యూజ్ చేస్తారనమాట కృష్ణుడు, బుద్ధి యోగ అని. అంటే అసలు బుద్ధి అంటే ఏంది, ఆ బుద్ధి యోగ అంటే ఏందనే విషయాన్ని మళ్ళీ కృష్ణుడు 10వ అధ్యాయంలో, అంటే అది భక్తి యోగ సెక్షన్లో చెప్తాడనమాట. ఇది భక్తి, ఇదే భక్తి యోగ అని, బుద్ధి యోగ అని. మళ్ళీ ఇంకో 18వ అధ్యాయంలో కూడా మళ్ళీ వస్తుంది ఆ విషయం. సో అందుకనే మనం ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఈ నిష్కామ కర్మయోగ లేకపోతే బుద్ధి యోగ అనే దాన్ని చర్చించుకుంటాం. దీన్ని చర్చించుకునే ముందు, మొదలు పెట్టే ముందు ఒక చిన్న విషయం నేను మీకు ఇది అర్థం చేసుకోవడానికి బాగా. ఇప్పుడు మనకు కృష్ణుడు స్టార్టింగ్లో ఫస్ట్ జ్ఞానాన్ని ఇచ్చాడు, సాంఖ్య, దాన్ని జ్ఞానం లేకపోతే సాంఖ్య అంటారు. ఫస్ట్ మీకు జ్ఞానం సాంఖ్యం ఇచ్చాడు అనమాట ఇక్కడ అర్జునుడికి ఫస్ట్. దాని ద్వారా ఆయన ఒక ఫస్ట్ ప్రశ్నని ఆయన ఆన్సర్ చేశాడు, సమాధానం ఇచ్చడానికి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి కర్మ గురించి చెప్పాడు, సకామ కర్మ. ఇప్పుడు జ్ఞాన చెప్పేశాడు, నెక్స్ట్ కర్మ కూడా చెప్పేశాడు. దీని తర్వాత నెక్స్ట్ కృష్ణుడు ఇప్పుడు ఏం చెప్తానంటే ఈ బుద్ధి యోగ నిష్కామ కర్మ యోగలు ఏం చెప్తారంటే ఈ జ్ఞానంతో కర్మ చెయ్యి కానీ ఫలాన్ని ఆశించకుండా అని. ఇక్కడ ముందు మనం చూసాం కదా, ఇక్కడ ముందు ఏం చెప్పారు, ఈ ఫలాన్ని నువ్వు ఆశించి చెయ్యి అని సకామ కర్మలో చెప్పాడు. ఎందుకంటే కర్మకాండ సకామ కర్మ అదే అండి. మనకి ఏదో దొరుకుతుంది అని మనం ఆ యొక్క పూజ కానీ, ఆ ఆరాధన కానీ, ఆ యొక్క వ్రతం కానీ చేస్తారనమాట. ఆ యొక్క యజ్ఞం కానీ ఏదైనా అది దానికి సంబంధించిన రిచువల్ అనేది వేదిక్ రిచువల్ పాటిస్తారు, ఆ ధర్మాన్ని నిర్వహిస్తారు. ఎందుకంటే మనకు ఒక లాభం, ఒక భౌతిక లాభం మనకు వస్తుంది అని. సో ఇది వచ్చేసి మనం సకామ కర్మలో చూసుకున్నాం. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటాడు, ఇప్పుడు ఇంకో స్టెప్ హయ్యర్. అదేంటంటే నువ్వు జ్ఞానంతో పాటు కర్మని చెయ్యి. అంటే ఈ జ్ఞానము కర్మ, ఈ జ్ఞానంతో నువ్వు కర్మ చేయి, మరియు ఇంకో ఎలిమెంట్ యాడ్ చేస్తారు. అదేంటంటే నువ్వు ఏమాత్రం ఫలాన్ని ఆశించకుండా, అంటే నువ్వు ఏమాత్రం భౌతిక ఫలం కానీ ఆశించకుండా నువ్వు ఈ కర్మలను నిర్వహించు జ్ఞానంతో. దీన్నే బుద్ధి యోగ అంటారు. ఇది మీకు ఒక సంక్షిప్త రూపంలో చెప్పాను. దీన్ని ఇంకా డీటెయిల్గా ఇప్పుడు కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు స్టార్టింగ్లో కొన్ని శ్లోకాల్లో. దాని తర్వాత దీన్ని ఎలా మనం పాటించాలి. ఇప్పుడు స్టార్టింగ్ మనం 38వ శ్లోకం నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాం కదా. 38వ శ్లోకం నుంచి మనకి కృష్ణుడు ఇక్కడ బుద్ధి యోగ అంటే ఏమిటి, దీన్నే నిష్కామ కర్మ యోగ కూడా అంటారు. ఇక్కడ ఆ శబ్దాన్ని ఉపయోగించలేదు, మనం దాన్ని చూస్తాము మిగతా అధ్యాయాల్లో. దీనినే నిష్కామ కర్మ యోగ అని కూడా అని ఉపయోగిస్తారనమాట కృష్ణుడు శబ్దాన్ని. సో అర్థం కూడా మీకు చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఆ యొక్క 2 శబ్దాల అర్థాల్లోనే మీకు మీనింగ్ కూడా ఉంటుంది. సో 38వ శ్లోకం నుంచి 46వ శ్లోకం వరకు ఈ యొక్క బుద్ధి యోగ గురించి, అసలు ఏంటి బుద్ధి యోగ అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత 47వ శ్లోకం నుంచి దీన్ని ఎలా మనం ప్రాక్టీస్ చేయాలి, ఎలా మనం డే టు డే లైఫ్లో నిజ జీవితంలో ఎలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, నిష్కామ కర్మలు అంటే ఇక్కడ అర్జునుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కృష్ణుడు. దాని తర్వాత ఒకవేళ ఇలా మనం నిష్కామ కర్మ యోగ కానీ బుద్ధి యోగాన్ని మనం పాటిస్తే అప్పుడు కలిగే లాభం ఏంటి మనిషికి, ఫస్ట్ అది ఇంపార్టెంట్. నువ్వు చేయమంటావు ఇది ఏదో ఒకటి, సరే నేను పాటిస్తాను చేస్తాను, మరి నాకు లాభం, నన్ను ఆశించద్దు నువ్వు అంటున్నావు ఫలాన్ని, మరి ఏం లాభం వస్తుంది, అసలు దాని రిజల్ట్ ఏంటి అంటే అప్పుడు దాని రిజల్ట్ బెనిఫిట్ ఏంటి, లాభం ఏంటి అనేది లాస్ట్లో సెక్షన్లో 4 శ్లోకాల్లో, అంటే 50 నుంచి 53 మధ్యలో ఆ లాభాలు ఏంటి అనేవి చెబుతారనమాట. సో మనం ఇప్పుడు 38 నుంచి ఆరంభిద్దాం. నా వాయిస్ ఓకేనా, సౌండ్ క్వాలిటీ మీకు క్లియర్గా ఉందా? నిన్న ఒకరో ఇద్దరు చెప్పారు, ప్రభుజీ కొంచెం సౌండ్ పెంచండి, సౌండ్ తక్కువగా ఉంది, వినబడట్లేదు అలా ఒకరిద్దరు అన్నారు. అందుకే, కానీ మిగతా వారు ఏం అనలేదు. అందుకే నేను తర్వాత చూశాను కామెంట్లో, అంటే లైవ్ చాట్లో క్లియర్ ఓకే. సో మేబీ అగర్
ఒకరిద్దరికి అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే మేబీ అది మీ సైడ్ నుంచే ఉండొచ్చండి. సౌండ్ మీ యొక్క ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ పెంచుకోండి, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే క్లియర్గా వినిపిస్తుంది. ఓకే, ధన్యవాదాలు. హరే కృష్ణ. అందరికీ సౌండ్ క్లియర్గా ఉందని నాకు ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఓకే, సో ఇదండి. సో మనం ఇక్కడ దీన్ని బుద్ధి యోగా కానీ లేకపోతే నిష్కామ కర్మ యోగా అని ఎందుకు అంటాము? బుద్ధి యోగా అంటే బుద్ధి అంటే నువ్వు బుద్ధిని ఉపయోగించి ఈ యొక్క యోగా అంటే యోగా శబ్దాన్ని ఫస్ట్ నేను చెప్తాను. యోగా అంటే ఏంటంటే భగవంతుడిని మనకి ఏదైనా పద్ధతి ద్వారా నువ్వు ఎప్పుడైతే భగవంతుడితో ఒక లింక్, కనెక్షన్, సంబంధం ఏర్పరచుకోగలుగుతావో దాన్ని యోగా అంటారండి. అంటే ఇప్పుడు నువ్వు బుద్ధి ద్వారా యోగా. ఇంకోటి అంటే ఇందులో మనకు చెప్పాం కదా, జ్ఞానంతో పని చేయమని చెప్తాను. ఇంకోటి నిష్కామ కర్మయోగా అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ నువ్వు పని చేయాలి అంటే వర్క్ చేస్తావు, కానీ నిష్కామ అంటే ఏమాత్రం కామవాసన లేకుండా, అంటే నీ యొక్క ఇంద్రియ తృప్తి కోసం, నీ యొక్క సెల్ఫిష్ ఇంట్రెస్ట్ కోసం, నీ యొక్క ఆ ఫలాన్ని భోగించడం కోసం, రిజల్ట్ ఎంజాయ్ చేయడం కోసం కాకుండా, అలాంటి ఏమీ ఎంజాయింగ్ మెంటాలిటీ లేకుండా దాన్ని నిష్కామన భావనతో అంటారు కదా, అది నిష్కామ కర్మయోగ. అందుకే దీనికి 2 పేర్లు ఇచ్చారు. దీన్నే మనం భగవంతుడితో జోడిస్తే దాన్ని భక్తి యోగా అంటాము. ఇంకా వేరే ఏం లేదండి. భక్తి యోగా అంటే సపరేట్గా. కనుక నేను చెప్పాను కదా, ఈ 2వ అధ్యాయం అనేది మొత్తం గీతాసారం కాబట్టి మీకు అన్ని లెవెల్స్ చెప్పేస్తారంట ఇక్కడ గీతాసారంలో. సో మనం స్టార్ట్ చేద్దామండి. ఈరోజు ఒక శ్లోకం, 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. తో ఇక్కడ ఏమంటున్నా అంటే కృష్ణుడు ఇక్కడ కూడా మళ్ళీ మనకి ఆ 2-3 సందేహాలకైతే కొంచెం ఆన్సర్ ఇచ్చేసాడు ఆల్రెడీ. కానీ మళ్ళీ ఇక్కడ ఆ 3వ సందేహం, పాపం అనే దానికి కూడా ఆ జవాబు ఇక్కడ కృష్ణుడు అంటే హయ్యర్ లెవెల్లో ఇస్తాడు. నెక్స్ట్ లెవెల్లో నేను మీకు చెప్పాను కదా, అది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఇక్కడ మనము ఇంకొంచెం తర్వాత చూస్తాము 4వ ప్రశ్న సందేహానికి కూడా ఇక్కడ జవాబు దొరుకుతుంది. ఇంకా 5వ ప్రశ్న దానికి కూడా అంటే ఇండెసిషన్, కన్ఫ్యూజన్ ఎలా తొలగించుకోవాలి అనే దానికి కూడా సూత్రాన్ని కృష్ణుడు ఇక్కడ ఈరోజు చెప్తాడు. అంటే మనం ఈరోజు మొత్తంగా 3 సందేహాలు, 3, 4, 5కి సమాధానాలు హయ్యెస్ట్ లెవెల్లో మనం ఈరోజు చర్చించుకుంటాం. సో మీరు ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అండి. మనం ఇది ధ్యానపూర్వకంగా అందరూ వినండి. సో ఇక్కడ ఈ యొక్క శ్లోకం అర్థం ఏంటంటే, ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అర్జునుడికి, నువ్వు యుద్ధము చేయాలి, అది నీ ధర్మము. కాబట్టి యుద్ధము చేయడానికి నువ్వు యుద్ధం చేయి యాజ్ అ ధర్మం. దానివల్ల వచ్చే సుఖాన్ని గురించి, దుఃఖాన్ని గురించి నువ్వు ఆలోచించకు ఎక్కువగా. అది అవసరం లేదు ఆలోచించడం. ఒకవేళ నీకు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దాని గురించి పట్టించుకోకు. దీనివల్ల నీకు లాభం కలిగినా నష్టం కలిగినా నువ్వు పట్టించుకోకు. నువ్వు యుద్ధం చేయడం కోసం చేయి. దీనివల్ల నువ్వు ఈ యుద్ధంలో విజయవంతుడు అయ్యావా, ఈ యుద్ధంలో నువ్వు ఓడిపోయావా, దాని గురించి నువ్వు ఆలోచించొద్దు. నువ్వు ఎందుకు పని చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తూ నువ్వు పని చేయకూడదు. అంటే ఇక్కడ యుద్ధం చేయకూడదు, నువ్వు యుద్ధం చేయడానికి యుద్ధం చేయాలి. ఎందుకంటే అది నీ కర్తవ్యం, నువ్వు చేయాలంతే. ఈ యొక్క రిజల్ట్ గురించి ఆలోచించకుండా నువ్వు యుద్ధం చేయాలి. అలా చేస్తే అప్పుడు నీకు ఏమాత్రం పాపం అనేది ఎప్పుడు తగలదు, నీ దగ్గరికే రాదు పాపం అని చెబుతున్నారనమాట. ఓకే, అది సుఖ దుఃఖే సమాకృత్వ. సుఖం దుఃఖం వచ్చినా నువ్వు సమానంగా చూడాలి దాన్ని. లాభాలాభౌ జయాజయౌ, నీకు లాభం వచ్చినా నష్టం వచ్చినా దాన్ని సమాన దృష్టితో చూడాలి. జయాజయౌ, జయ అంటే నువ్వు జయించినా నువ్వు ఓడిపోయినా యుద్ధంలో, తతో యుద్ధాయ యుజ్యస్వ, ఈ విధమైన చేతనతో నువ్వు యుద్ధాన్ని చేయాలి. అప్పుడేమవుతుంది, న ఇవం పాపం అవాప్స్యసి, ఇలా నువ్వు చేసినప్పుడు నీకు పాపం తగలదు. సో అంటే ఇది ఇలా ఎవరైతే పని చేస్తారో అంటే అదే మనం భగవంతుడికి ఇలా అర్పించుకొని చేస్తే అది అసలైన నిష్కామ కర్మయోగ, బుద్ధి యోగ పరిపూర్ణత. దాన్ని కృష్ణుడు మళ్ళీ తర్వాత మనకి భక్తి యోగలో చదువుతాడనమాట. స్టెప్ బై స్టెప్ కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కానీ ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి ఇక్కడ తాత్పర్యంలో ఆ సీక్రెట్ యా సస్పెన్స్ ముందు ఏదైతే కృష్ణుడు రివీల్ చేయబోతున్నాడో అది ముందే చెప్పేస్తారనమాట. ఇది ఒక ప్రభుపాదుల వారి యొక్క కృప, దయ. ఏంటంటే చాలాసార్లు భగవద్గీత జనాలు మొత్తం చదవలేరు, అంత ఓపికే లేదు. ఒక శ్లోకం చదివేస్తారు, దాని నుంచి నిర్ధారించుకుంటారు భగవద్గీత అంటే ఏంటో అని. అందుకనే ప్రభుపాదుల వారు ఏం చేస్తారంటే, ఓకే మీరు ఒక్క శ్లోకం చదివినా అని అందులోంచి కూడా సారం, భగవద్గీత సారం మీకు ఇద్దామనే
ఒక ఆయన తపన ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్రతి తాత్పర్యంలోనూ. అందుకనే ఇక్కడ మనకి ఆ సస్పెన్సు, కన్‌ఫ్యూజన్ లేకుండా ఏంటి ఇది ఎలా దీని అర్థం ఏంటి అనేది ఇక్కడ ప్రభుపాదుల వారు తాత్పర్యంలో రాసేస్తారనమాట. దీనికి తగ్గ శ్లోకాలు మన శాస్త్రాల నుంచి కూడా కోట్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ ఎలాగైతే అంటే మనం ఎలాగైతే ఇవన్నీ ఆశించకుండా, ఏవి చూడకుండా, మన లాభాలు, నష్టాలు, సుఖాలు, దుఃఖాలు, జయాలు, అపజయాల గురించి ఆలోచించకుండా మనము ఇలా యుద్ధం అంటే మన కర్తవ్యం చేయడం కోసం మన యొక్క కర్మలు చేస్తే అప్పుడు మనకి ఏ పాపం తగలదు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఇదే కృష్ణ భావనామృతంలో కూడా మనం అదే ఉద్దేశంతో, ఇదే చేతనతో మనం చేస్తామంట. వేరే ఏం లేదు. ఇక్కడ మనం అన్ని కృష్ణుడి కోసం చేస్తాం. మనం లాభ నష్టాలు, మనకొచ్చే లాభ నష్టాల గురించి, మనకొచ్చే ఈ యొక్క సుఖ దుఃఖాల గురించి, మనం ఏ రకమైన జయాపజయాలు అనే విషయాన్ని గురించి ఆలోచించకుండా మనము భగవంతుడి సంతృప్తి కోసము మనము ఈ యొక్క మన కార్యాలని నిర్వహిస్తాము. ఎలాగైతే సంపూర్ణంగా ఒక వ్యక్తి భగవంతుడి కోసం సంపూర్ణంగా కార్యాలు ఇలా నిర్వహిస్తే, భగవంతుడికి శరణాగతుడి, అప్పుడు అతనికి ఎలాంటి రుణము, పాపాలు ఎలా తగలవండి, కానీ రుణం కూడా ఉండదన్నమాట. అప్పుడప్పుడు కొంతమంది అంటారు కదా, అరే మీకు ఈ రుణాలన్నీ నువ్వు తీర్చుకోవాలని, ఈ రుణాలు తీర్చుకునే అవసరం లేదనే విషయాన్ని భాగవతంలో ఇచ్చారు. 11.5.41 ఇది మన తాత్పర్యంలో కోట్ చేశారు ప్రభుపాద, అది చెప్తున్నాను. దేవర్షి భూతాప్తనృణం పితృణాం న కింకరో నాయం రణీచ రాజన్ సర్వాత్మనాయ శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. తో ఇది ఎవరైతే మొత్తం భగవంతుడికి శరణాగతులై, ఎవరైతే ఓన్లీ భగవంతుడి సేవలోనే ఉంటారో, మతలబ్ 24 గంటలు వాళ్ళు ఏమాత్రం వేరే ఆశించకుండా, ఇవన్నీ సుఖ దుఃఖాలు, జయాపజయాలు కానీ వాళ్ళకు వచ్చే లాభాలాపాల గురించి ఆలోచించకుండా భగవంతుడి సంతృప్తి గురించి ఎప్పుడైతే పూర్ణరూపంగా వాళ్ళ సేవలో నిమగ్నమై ఉంటారో వాళ్ళు ఈ యొక్క రుణాలన్నిటి నుంచి ముక్తులైపోతారంట. పాపాలలో తగలగండి, రుణాల నుంచి కూడా ముక్తులైపోతారన్నమాట వాళ్ళకి. దేవార్షి ఎన్నో రకాల రుణాలు ఉంటాయి మనకి. ఎందుకంటే ఒక మనిషి పుట్టినప్పుడు ఆయన ఎన్నో, అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి, సమాజం నుంచి, ఈ యొక్క దేవతల నుంచి, గాలి, వాన, నీరు అని దేవతలు మనకి ఇస్తారు కదా, వీటి నుంచి, మళ్ళీ ఋషుల మునుల యొక్క ఈ యొక్క జ్ఞానం వాళ్ళ దగ్గర నుంచి స్వీకరిస్తాడు. ఎన్నో లాభాలు, అంటే ఎన్నో విషయాలు ఎన్నో దగ్గర నుంచి మనము గ్రహిస్తాము, తెలుసుకుంటాము, నేర్చుకుంటాము, ఆస్వాదిస్తాము. సో ఇవన్నిటికీ వీళ్ళందరి పట్ల మనకు ఒక రుణం అనేది ఏర్పడి ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు భగవంతుడికి సేవ చేసుకుంటారో అప్పుడు ఈ రుణాల నుంచి మీరు ముక్తులవుతారు. సో ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు ఫస్ట్లో కన్సైజ్గా, అదే ఇప్పుడు కృష్ణుడు, అంటే నేను ఇది కృష్ణుడు చెప్పిందే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాను. సో నెక్స్ట్ శ్లోకంలో అదే వస్తుంది. ఏదైతే చెప్పానో ఆల్రెడీ నేను కృష్ణుడికి అంటాడు, నేను ఇప్పటికీ నీకు ఆల్రెడీ సంఖ్యాయోగ అనేది చెప్పేశాను, సాంఖ్య అనేది స్టార్టింగ్లోనే. ఇప్పుడు నీకు బుద్ధి గురించి చెప్తాను, బుద్ధి యోగ గురించి చెప్తాను, నువ్వు విను అని స్టార్ట్ చేస్తున్నాడు. దీని యొక్క బుద్ధి యోగ అనేది ఏంటనేది ఫస్ట్ దాంట్లోనే కొద్దిగా చెప్పేశాడు. మళ్ళీ అర్జునుడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు కదా 38 శ్లోకంలో ఇలా చెప్పేసరికి. దీనికన్నా ముందు శ్లోకాల్లో అర్జునుడికి ఏం చెప్పాడు కృష్ణుడు, నువ్వు ఇలా యుద్ధం చేసావు అనుకో, నీకు లాభమే లాభం. ఒకవేళ నువ్వు యుద్ధంలో జయించినా మరణించినా నీకు లాభం. అంటే లాభాన్ని చూపించి కృష్ణుడు అంటున్నాడు యుద్ధం చేయి, ఎందుకంటే నువ్వు నాకేం లాభం అంటున్నావు కదా ముందు, అందుకే అలా చెప్పాడు అంటే కృష్ణుడు. సో ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు అంటాడు లాభాలు నష్టం గురించి, జయాపజయాల గురించి ఆలోచించుకో, నువ్వు నీ కర్మలు చేస్తూ వెళ్ళిపో. అదేంటి అంటే అర్జునుడు కన్ఫ్యూజ్ అవ్వచ్చు కదా, ఇదేంటి ముందు మీరు ఒక రాగా చెప్పారు మీకు లాభం వస్తుంది, మీరు చనిపోతారు, స్వర్గానికి వెళ్తారు, మీరు చనిపోకపోతే ఇక్కడ మీకు రాజ్యం దొక్కుతుంది, ఇక్కడ మీరు హాయిగా భోగించుకొని ఉండొచ్చు అన్నారు. ఇప్పుడు అంటారు మరి మీరు లాభం గురించి ఆలోచించకుండా కర్మలు చేయండి అనేసి. అర్జునుడు కన్ఫ్యూజ్ అవ్వగల అనేసి ఇక్కడ కృష్ణుడు నెక్స్ట్ చెప్పేస్తున్నాడు. ఇప్పుడు నేను నీకు స్టార్ట్ చేశాను కదా కొత్త సైన్స్, ఈ కొత్త ఇది నిష్కామ కర్మయోగ బాబు, ఇది బుద్ధి యోగ అంటారు దీన్ని అర్జున అని. ఇక్కడ నీకు కొత్తగా ఇప్పుడు ఇంకోటి స్టార్ట్ చేస్తున్నాను, ఫిలాసఫీ, తత్వబోధన, నువ్వు విను సరే. కానీ ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు, ఏషతే భీతా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తాయయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. సో ఇలా నువ్వు ఇప్పుడు నేను నీకు చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు సాంఖ్య చెప్పాను, అది మన ఆత్మతత్వం గురించి చర్చించుకున్నాం కదా, అది సాంఖ్య. నీకు సాంఖ్య ఆల్రెడీ చెప్పాను, ఏషే భీతా సాంఖ్య, ఆల్రెడీ నీకు సాంఖ్య గురించి చెప్పేశాను. బుద్ధిర్ యోగే ఇమాం శృణు, ఇప్పుడు నీకు బుద్ధి యోగ గురించి చెప్తాను విను. ఎందుకంటే ఈ బుద్ధి ద్వారా బుద్ధిని ఉపయోగించి నువ్వు యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తే అప్పుడు ఏమవుతుందంటే కర్మబంధం ప్రహస్యతి, నీ కర్మబంధాల నుంచి
ముక్తుడు అవుతావు అంటే నీకు ఏ రకమైన పాపం జరగదు. ఇప్పటివరకు అండి మనం పాపం గురించి ఆలోచిస్తున్నాడు అర్జునుడు. ఇక్కడ కృష్ణుడు ఇప్పుడు ఏమంటాడంటే చూడండి, ఇప్పుడు ముందు ఏంటంటే కర్మకాండాలు ఏంటంటే నువ్వు మంచి కర్మలు చేసుకుంటే నీకు పుణ్యం తగులుతుంది. అండ్ ఆ పుణ్యం ఏంటంటే నువ్వు స్వర్గానికి వెళ్ళొచ్చు, లేకపోతే నీకు ఎన్నో భౌతిక సదుపాయాలు రావచ్చు, లేకపోతే నీకు వచ్చే జన్మలో మంచి జన్మ నీకు దొరకవచ్చు. అంటే ఇలాంటి భౌతిక లాభాలు వస్తాయండి. కానీ ఇవన్నీ కూడా శాశ్వతం కాదండి. ఇవన్నిట్లో వచ్చినా కానీ మీరు జన్మ మృత్యు అనే ఈ చక్రంలోంచి మాత్రం బయటికి పడలేరండి. మీరు మళ్ళీ జన్మించాల్సిందే. మంచి కర్మలు చేశారండి, మీకు స్వర్గం వెళ్ళాల్సిన అవసరం, మీకు స్వర్గవాసం దొరకవచ్చు. కానీ ఇంత స్వర్గవాసం అనేది టెంపరీ అండి. కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ఉండొచ్చు. కానీ తర్వాత మళ్ళీ మీకు ఎప్పుడైతే ఆ పుణ్యాలు కానీ ఖతమైపోతాయి అంటే ఫినిష్ అయిపోతాయో అప్పుడు మళ్ళీ మీరు ఈ యొక్క పృథ్వీకి క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి. ఎప్పుడైతే పుణ్యాలన్నీ క్షీణించిపోతాయో మళ్ళీ మర్త్యలోకం, దీన్ని మర్త్యలోకం అంటారండి. మన యొక్క ఎర్త్లీ ప్లానెట్ని, మన భూమిని, మనం ఉండే ప్లేస్ని మర్త్యలోకం అంటాం. ఇక్కడ వచ్చేస్తారు. అంటే ఇవన్నీ ఏవైతే మీకు బెనిఫిట్స్, లాభాలు ఏవైతే దొరుకుతున్నాయో కర్మకాండలోంచి, ఇవన్నీ శాశ్వతం కాదు. కొన్ని రోజుల తర్వాత, కొంచెం సమయం తర్వాత, కొన్ని ఏళ్ళ తర్వాత అవన్నీ క్షీణించిపోతాయి. అప్పుడు మళ్ళీ మనం ఇక్కడే పృథ్వీలో మళ్ళీ మనిషిలాగానే జన్మించి మళ్ళీ మన కర్మలు చేసుకుంటూ ఇలా జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం ఇలా దుఃఖాలను అనుభవిస్తూ ఈ జగత్తులోనే ఉంటాము. మన భగవద్ధామాన్ని ఎప్పుడు చేరుకోలేము, ముక్తిని ఎప్పుడు లభించలేదు, మనకు ఎప్పుడు లభించే అవకాశం లేదు. మన ఈ జన్మ మృత్యు ఒక చక్రం నుంచి బయట పడలేము ఈ సకామ కర్మకాండ చేసుకొని. అందుకని కృష్ణుడు ఇప్పుడు దీనికన్నా హయ్యర్ లెవెల్ చెప్తున్నాడు అనమాట. అందుకే ఇక్కడ కృష్ణుడు మనకి అర్జునుడికి చెప్తున్నాడు, చూడు ఇప్పుడు నేను చెప్పే ఈ బుద్ధియోగాన్ని నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు ఈ కర్మ బంధనం ఏదైతే ఉందో దాని నుంచి నీకు ముక్తి కలుగుతుంది. నువ్వు సకామ కర్మ చేసుకుంటే నీకు కర్మబంధం నుంచి మాత్రం ముక్తి కలగదు. మళ్ళీ నువ్వు ఆ కర్మలు మంచి కర్మలే, దాని యొక్క ఫలితాలని మంచి ఫలితాలే, కానీ ఆ ఫలితాల్ని అనుభవించడం కోసం మళ్ళీ నువ్వు జన్మ ఎత్తాల్సిందే. కనుక మళ్ళీ జన్మ ఎత్తడం అంటే మళ్ళీ దుఃఖాలు ఉంటాయండి. ఇది దుఃఖాలే అశాశ్వతం కాబట్టి ఎప్పుడైనా దుఃఖాలు ఉంటాయి. సో అందుకని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ శ్లోకం చూసుకుందామంట. ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన విషయం ఈ బుద్ధియోగకు సంబంధించి, లేకపోతే ఇప్పుడు కృష్ణుడు ఏదైతే దారి చూపిస్తున్నాడు, కొత్త హయ్యర్ లెవెల్ తత్వాన్ని బోధిస్తున్నాడు, ఇలా నువ్వు చెయ్యి, నిష్కామ కర్మ ఇవ్వలేవు బుద్ధియోగం, ఇలా చేస్తే నీకు ఎంతో లాభం. ఈ యొక్క పదంలో నువ్వు నడుచుకుంటూ ఈ యొక్క సిస్టమ్ని నువ్వు ఫాలో అవుతే నీకు ఎంతో లాభం, ఎప్పుడు నష్టం లేదండి. ఇందులో కర్మకాండలో నేను మీకు చెప్పానో లేదో, కర్మకాండలు ఏంటంటే మీరు సరిగ్గా చేయలేదనుకున్నారు, వ్రతం కానీ ఆ రిచువల్ కానీ, ఒకవేళ ఆ పండితుడు కూడా సరిగ్గా ఉచ్చరించలేదనుకోండి మంత్రాన్ని, పొద్దున్న హిందీ క్లాస్లో డిస్కస్ చేశాను, ఎల్లుండ మళ్ళీ వచ్చినప్పుడు భాగవతంలో కూడా డిస్కస్ చేస్తాను. ఒకవేళ కర్మకాండలో మీరు సరిగ్గా ఆ యొక్క వ్రతాన్ని పాలించలేదనుకోండి, ఒకవేళ మీరు ఆ ఉచ్చారణ మంత్రాన్ని కూడా సరిగ్గా చేయలేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఫలితం అనేది మీకు దొరకదు. మొత్తం కర్మకాండ యొక్క ఏదైతే వ్రతం చేశారో, యజ్ఞం చేసిన అంతా నష్టం, వేస్ట్ అయిపోతుంది. కానీ ఇలాంటి సమస్య మీకు ఈ యొక్క బుద్ధి యోగలో లేదు, నిష్కామ కర్మయోగం లేకపోతే భక్తి యోగలో లేదు. ఇందులో కరెంటు పోయిందండి, మీకు 2 నిమిషాల్లో కరెంట్ రావచ్చు, ఎక్కువ సమయం పట్టకూడదు. ఎక్కువ లైట్ అయిందా? ఇట్స్ ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ నేను ట్రై చేస్తున్నాను కొంచెం లైట్ ఏమన్నా దొరుకుతుందేమో అని. టార్చ్ లైట్ ఓకే, మనకి కొంచెం లైట్ ఉందనుకుంటా, మన మొబైల్ లైట్. సో ఇప్పుడు మనం ఏం చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి నెక్స్ట్ చెప్పబోతున్నారు కదా కృష్ణుడు. ఇదేం చెప్తున్నాడంటే కృష్ణుడు ఇక్కడ మనకి నెక్స్ట్ ఈ యొక్క బుద్ధి యోగం నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు నీకు ఇందులో అస్సలు నష్టం లేదు. నువ్వు ఒకవేళ కంప్లీట్గా పర్ఫెక్ట్గా పాటించలేకపోయావు అనుకో, కొద్దిగా చేయగలిగావు అనుకో, ఈ ధర్మం అంటే ఈ విధంగా నువ్వు ధర్మాన్ని నువ్వు నిర్వహించావు అంటే ధర్మం కూడా నువ్వు ఎన్నో లెవెల్స్లో పాటించవచ్చు అనమాట. కర్మకాండ ధర్మాన్ని నువ్వు పాటించవచ్చు, అది సకామ కర్మ, లేకపోతే నిష్కామ కర్మ కూడా నువ్వు పాటించుకోవచ్చు. ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే నువ్వు కొద్దిగా చేసినా కానీ నాకు ఆ కొద్దిగా బెనిఫిట్ వచ్చేస్తుంది అనమాట. నీకు లాస్ అనేది ఉండదు. నీకు అస్సలు ఇందులో ఈ యొక్క పాత్రలో లాస్ అనేది లేదు. కొద్దిగా చేసినా కానీ నీకు ఎంతో మేలు చేస్తుంది. అది ఎంత మేలు చేస్తుందో మీరు 40వ శ్లోకంలో మనం చూస్తాం. అది కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.
నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. తో ఇదేంటంటే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. ఇందులో ఈ యొక్క ఎండివర్, ఈ యొక్క మీరు కష్టపడుతున్నారు కదా, ఈ యొక్క పదంలో నిష్కామ కర్మయోగ పాటించడానికి నువ్వైతే ఏదైతే శ్రమ చేస్తున్నావో ఇది ఎప్పటికీ నీకు వృధా కాదు అర్జున. నువ్వు ఒకవేళ ఇందులో కొద్దిగా నువ్వు శ్రమ పడినా కానీ ఈ ధర్మాన్ని ఈ విధంగా ధర్మాన్ని నువ్వు నెరవేరిస్తే అప్పుడు నీకు ఎంతో కష్టమైన పెద్ద ఆపద నుంచి కూడా నీకు ముక్తి కలుగుతుంది. త్రాయతే మహతో భయాత్ స్వల్పం అపయస్య ధర్మస్య. కొంచెమైనా ఈ ధర్మంలో నువ్వు పాటించావంటే నిష్కామకర్మ కొద్దిగా చేసినా నీకు ఎంతో లాభం వస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఏంటంటే ఆ భయాన్ని నుంచి మనకి ఏ భయాన్ని నుంచి మనకు బయటపడతాం మనం అంటే చెప్పాను కదండి, మనము నెక్స్ట్ జన్మ ఏదైనా కావచ్చు మనకు తెలియదు. ప్రభుపాదులు అని అంటారు, ఒకవేళ మీరు నిష్కామ కర్మయోగ కానీ భక్తి యోగ కానీ పాటించారనుకోండి, ఇప్పుడు మీరు ఆల్రెడీ భక్తి యోగ అనేది స్టార్ట్ చేశారనుకోండి, కొద్దిగైనా చేయండి, మీకు కనీసం నెక్స్ట్ జన్మలో మీరు నరకానికి పోవడమో లేకపోతే కుక్కనో పిల్లియో అలా కాకుండా అట్లీస్ట్ మినిమం మనకి ఒక గ్యారంటీ ఏంటంటే మనిషి జన్మైనా దొరుకుతుంది అని. ఎందుకంటే మనము ఇంకా కంప్లీట్ అవ్వలేదు కదండి, మనకు కొద్దిగా చేస్తే ఒకవేళ ఇదే మంచిగా పాటించి మనం ఇదే జన్మలో కూడా 100% చేసుకొని మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చండి. కానీ ఒకవేళ చేయకపోతే మొత్తం జీరో మాత్రం అవ్వదండి, లాస్ అవ్వదు. మీకు మీరు ఒక 50% చేయగలిగారనుకోండి, నెక్స్ట్ లైఫ్లో అది కూడా మళ్ళీ మనకు కృష్ణుడు చెప్తాడు, శ్రీమతాం గేహే అని. ఒకవేళ మీరు మంచి ఇంట్లో జన్మిస్తారంట నెక్స్ట్ టైం, ఒకవేళ మీరు ఈ యొక్క జన్మలో మీరు కంప్లీట్ చేయలేకపోతే ఈ నిష్కామ కర్మయోగాన్ని కానీ భక్తి యోగాన్ని కానీ మీరు పూర్తిగా ఆ హయ్యెస్ట్ స్టేజ్కి చేరుకోలేకపోయినా కానీ మీరు ఎంత చేరుకున్నా పర్లేదు, ఎంత చేసినా పర్లేదు, దానివల్ల మీకు నెక్స్ట్ టైము మనిషి జన్మ దొరకడమే కాదండి, మంచి జన్మ దొరుకుతుంది. మీరు ఎంత భక్తి ఆల్రెడీ చేశారో దాన్ని బట్టి మీకు ఒకవేళ మంచి సంపన్నుల ఇంట్లో మంచి ధనికుల ఇంట్లో మీరు పుట్టొచ్చు. లేకపోతే ఇంకా ఎక్కువ భక్తి చేసి కొద్దిగా మిస్ అయిపోయింది అనుకోండి, మీకు లాస్ట్లో అంటే 80% అలా కంప్లీట్ చేసుకొని మిస్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు డైరెక్ట్గా భక్తుల ఇంట్లోనే అంటే వాళ్ళ వైష్ణవుల ఇంట్లోనే మీరు జన్మిస్తారంట. సో ఇది కృష్ణుడు స్వయంగా మనకు గీతల ముందు చెప్తారనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు, మీకు ఏ మాత్రం బెంగపడాల్సిన అవసరం లేదు, నువ్వు మొత్తం కంప్లీట్ చేస్తావో లేదా అని, కానీ ఈ పదాన్ని నువ్వు పాటించు. అందుకనే మీరు భయపడవచ్చు, అంటే ఇప్పుడు కర్మకాండం నుంచి ఏం కదండి, మరి మనకు లాస్ ఏమైనా ఉందా అని. వేరే ధర్మాలను వదిలేసి మనం నిష్కామ కర్మయోగ భక్తి యోగాని చేసుకుంటే మరి మనకి ఏం ప్రాబ్లం లేదా అంటే అవును, ఏం ప్రాబ్లం లేదని ఇక్కడ భాగవతం నుంచి మనకు ప్రభుపాదుల వారు ఒక శ్లోకాన్ని ఇస్తున్నారు. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్ భజన్న పక్వో తపతే తతో యది యత్ర క్వ వా భద్రమభూదముస్య కిం కో వార్తాప్తో భజతాం స్వధర్మతః. సో దీనికి ఎంతో వివరణ ఉంది, అది మనం భాగవతంలో చూసుకుందాం. కానీ ఇక్కడ మీకు సింపుల్గా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ దీనికి సంబంధించి చెప్తాను, ఈ శ్లోకానికి సంబంధించి. అంటే మీరు వేరే ధర్మాల్ని అంటే ఈ కర్మకాండ లేకపోతే వేరే ఇలాంటి చిన్న చిన్న ధర్మాల్ని వదిలేసి మీరు ఒకవేళ ఈ భక్తి మార్గాన్ని తీసుకొని చరణాంబుజం హరే త్యక్త్వా స్వధర్మం, మిగతా స్వధర్మాలని మీరు వదిలేసి భగవంతుడి భక్తి చేసుకున్నారనుకోండి, భగవంతుడి యొక్క శరణాగతులు అయ్యారనుకోండి, చరణాంబుజం హరేర్ భజన్ అపక్వోత పతే యది. అంటే మీరు భజన చేస్తున్నారు కానీ ఇంకా అపక్వ అంటే మీ ఇంకా మొత్తం మీ యొక్క భక్తి ఫుల్గా ఫ్రూట్ అంటే మొత్తం పక్కానే, అంటే మొత్తం మీరు ఇంకా కచ్చా ఉంది మీ భక్తి. కచ్చా అంటే భక్తి ఇంకా ఇది పండుగ కాలేదనమాట, మీ భక్తి ఇంకా ఇనీషియల్ స్టేజెస్లోనే ఉంది. మొత్తం మీరు ఫుల్గా భక్తిలో మీరు ఉన్నతిని సాధించలేదు. దానికి ముందే మీరు పతనం అయిపోయింది అనుకోండి, ఏదో ఒక కారణం వలన యాక్సిడెంట్ అయ్యో లేకపోతే చనిపోయో లేకపోతే మీరు మళ్ళీ వ్యసనాలకో లేకపోతే వేరే లోవర్ ధర్మాస్కో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఒకవేళ మీరు పతనం అయిపోయినా కానీ ఇంకా కనపడాల్సిన అవసరం లేదు. యత్ర క్వవా భద్రమభూదముస్య కిం కో వార్తాప్తో భజతాం స్వధర్మత. మీరు ఒకవేళ కర్మకాండ ఇంకా వేరే ధర్మాల్ని వర్ణాశ్రమ ధర్మాల్ని కానీ మీరు ఎంతో బాగా నిర్వహించినా కానీ ఒకవేళ అంటే ఇందులో మనకి ఇంకో ఈ ధర్మాల్లో ఎన్నో వస్తాయండి, అంటే మన వేరే అన్ని ధర్మాలు కూడా వస్తాయి. భగవంతుడి భక్తిని వదిలేసి ఇంకా వేరే అన్ని ధర్మాలు కూడా మీరు సరిగ్గా చేసి భక్తి మాత్రం చేయలేదనుకోండి, అంటే మీరు మొత్తం జీవితం బాగా
కొంతమంది ఉంటారు, మేము మంచిగా అన్ని పనులు చేసామండి, మేము పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ జీవితంలో, ఎందుకంటే నేను మంచిగా డబ్బులు సంపాదించాను, నా పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, మా ఇంట్లో కూడా అందరూ నా 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 యొక్క నా పట్ల సంతోషంగా ఉన్నారు, నా యొక్క సామర్థ్యంతో నేను అందరినీ బాగా పాలించాను ఇంట్లో వాళ్ళందరినీ కూడా, మా ఆవిడని కూడా మంచిగా చూసుకున్నాను, మా అమ్మ నాన్నని కూడా బాగా చూసుకున్నాను, ఇలా అన్నీ నేను సక్సెస్ఫుల్ అండి అనుకున్నారనుకోండి. ఒకవేళ మీరు సక్సెస్ఫుల్లే, కానీ ఒకవేళ అది భౌతికంగా సక్సెస్ఫుల్ అండి, మీరు విజయవంతులు. కానీ మీరు ఒకవేళ భజన చేయలేదనుకోండి, భగవంతుడికి భక్తి చేయలేదనండి, అప్పుడు ఇవన్నీ ఒక లెక్కే కాదండి. ఎందుకంటే వీటి వలన మీరు మన యొక్క భౌతిక ప్రపంచం నుంచి, జన్మ మృత్యు చక్రం నుంచి మీరు బయటపడలేరు. అవునా? కనుక ఇవన్నీ చేసి మీరు ఇలాంటి ఫ్యామిలీ ధర్మము, ఇలాంటి కర్మకాండలు ఇవన్నీ బాగా పర్ఫెక్ట్‌గా చేసినా కానీ ఒకవేళ మీరు భక్తి చేసుకోకపోతే ఇవన్నీ ఏం లాభం అండి? ఏం లాభం లేదు. దీనికన్నా మీరు వీటితో పాటు మీరు కొంచెం భక్తి చేసినా గానీ అది ఎంతో లాభమని ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అనుకుంటారు, నేను నా ధర్మం నిర్వహిస్తున్నానండి, ఇంకా నాకు భక్తి చేసుకోవడానికి నాకు టైం లేదండి, నేను ఆల్రెడీ నా పిల్లల్ని పోషిస్తున్నాను, పెంచుతున్నాను, మా ఇంట్లో వాళ్ళందరినీ చూసుకుంటున్నాను, ఎంతో కష్టపడుతున్నాను, పొద్దునుంచి రాత్రి వరకు నేను కష్టపడుతున్నాను, అలా అనుకోవచ్చు. స్త్రీ అయినా ఇంట్లో నేను ఎన్నో పనులు చేస్తున్నాను, మా పిల్లలకి పనులు చేస్తున్నాను, మా ఆయనకి పనులు చేస్తున్నాను, లేకపోతే మా అత్తమామలకు పనులు చేస్తున్నాను, ఇలా ఎన్నో పనులు చేస్తున్నాను కదా, ఇంకా మళ్ళీ భక్తి ఎందుకండి, ఇంకా సరిపోతుంది, నాకు ఇది సరిపోతుంది అనుకోకూడదు. అవి ఇవి వేరనమాట. ఇది పరోధర్మం, ఇది భక్తి అనేది మీరు చేయాలి. ఇవి చేసినంత మాత్రాన దానికి అది ఈక్వల్ కాదనమాట. భక్తి అనేది మీరు ఇవన్నీ చేసుకుంటూ కూడా భక్తి చేస్తే అప్పుడు మీ లైఫ్ సక్సెస్ఫుల్. లేకపోతే మీ లైఫ్‌లో ఆ సక్సెస్ అనేది అసలు సక్సెస్ అనేది ఉండదు. అంటే మీరు భౌతికంగా సక్సెస్ఫుల్ ఉండొచ్చు. నెక్స్ట్ లైఫ్‌లో కూడా మీకు మంచి ఫెసిలిటీస్ ఉండొచ్చు, మంచి సదుపాయాలు దొరకచ్చు. కానీ ముక్తి అనేది దొరకదు. భగవంతుడి ధామానికి మాత్రం పోలేము. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే శ్లోకం 41వ శ్లోకం. ఇది మన 5వ ప్రశ్న ఏదైతే ఉందో, 5వ ప్రశ్న, అర్జునుడికి కన్ఫ్యూజన్ ఉండేది కదా, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాడు అర్జునుడు, దాని యొక్క మూల కారణం ఏంది, ఆ కన్ఫ్యూజన్ ఎలా దూరంగా ఉండొచ్చు, అంటే కన్ఫ్యూజ్ కాకుండా మనం కూడా మన లైఫ్లో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఎలా అనే విషయాన్ని మనం ఇక్కడ 41వ శ్లోకంలో చూస్తున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. మీరు కావాలంటే ఈ శ్లోకాన్ని మీరు నోట్ చేసుకోండి, దీన్ని మెమరైజ్ చేసుకొని కంఠస్థం చేసుకోండి. చెప్పాలంటే ఇది చాలా మంచి శ్లోకం. ప్రభుపాదుల వారికి ఈ శ్లోకం ద్వారానే ఎంతో ప్రేరణ వచ్చిందనమాట. ఈ శ్లోకం చదివిన తర్వాత ఆయనకి ఎంతో ప్రేరణ వచ్చింది, ఆయన ఒక గురువు యొక్క ఆదేశాన్ని నిర్వహించాలని కూడా. ఈ శ్లోకం వచ్చేసి, వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతశ్చ బుద్ధయో వ్యవసాయినా. ఇక ఓ కురునందన అని అర్జునుడు సంబోధిస్తూ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే ఈ యొక్క పదంలో నడుస్తున్నారో, భక్తి పదంలో, వాళ్ళ యొక్క లక్ష్యం ఒక్కటే. అంతేనా? మన లక్ష్యం ఏంటండి? మనకి 10 లక్ష్యాలు లేవండి, ఒకటే లక్ష్యం, భగవంతుడి కృష్ణుడిని మనము చేరుకోవాలి, భగవంతుడి కృష్ణుడిని మనం సంతృప్తిపరచాలి. ఇది ఒక్కటే లక్ష్యం అండి. మనం ఎన్నో కార్యాలు చేస్తున్నాం, మనము ఎన్నో రకాల సర్వీసెస్ చేయొచ్చు, ఎన్నో రకాల మనము పొద్దున్నుంచి రాత్రి వరకు రకరకాల నవవిధ భక్తులు చేస్తున్నాం మనం, లేకపోతే ఇంకా ఎన్నో మార్గాల ద్వారా. లక్ష్యం మాత్రం ఒకటేనండి, క్లియర్. ఆ లక్ష్యం ఏంటంటే మనకు భగవద్ధామాన్ని చేరుకోవాలి, భగవంతుడిని సంతృప్తిపరచాలి. ఈ యొక్క లక్ష్యాన్ని మనం పెట్టుకుంటే అప్పుడు మనం ఎన్ని పనులైనా కానీ బాగా చేయొచ్చు. మనం ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వం లైఫ్లో. మనం చూస్తాం, ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, మనం వెంటనే చూసుకోవాలి, ఈ యొక్క పని నేను చేశాను అనుకోండి, ఈ యొక్క కార్యాన్ని నేను చేశాను అనుకోండి, ఈ యొక్క కర్మని నేను చేశాను అనుకోండి, దీనివల్ల నాకు ఇది నా యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది నాకు ఉపయోగపడుతుందా, నాకు సహకరిస్తుందా, నాకు హెల్ప్ అవుతుందా. సింపుల్, ఇది ఒకటే లాజిక్. మనం ఇంకా రెండో లాజిక్ ఆలోచించే అవసరం లేదనమాట. దాన్ని చూసుకోవడం, ముందుకెళ్ళిపోవడం అనమాట. అది అవసరం, మనకు అనుకూలంగా ఉంది, ఇది చేసుకుంటే మనకు సహాయపడుతుంది, మన యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి చేసేయండి ఆ కార్యం. అనుకూలేన సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం, ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట. భక్తి సామర్థ్యంలో రూప గోస్వామి చెప్తారు. సో ఒకవేళ అది మీకు ఉపయోగకరంగా కాదు, మీకు అది మీ యొక్క మార్గానికి అదొక అడ్డు కలుగజేస్తుంది అంటే దాన్ని తీసేయండి. మనం చేయాల్సి అలాంటి కర్మ, అలాంటి పని మనకు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఎన్నో కార్యాలు చేయొచ్చు, కానీ మీరు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు అనమాట. ఎందుకంటే మన లక్ష్యం క్లియర్గా ఉంటే. ఇప్పుడు అర్జునుడికి ఏంది, అక్కడ లక్ష్యం క్లియర్ లేకుండా పోయింది. అర్జునుడు ఏమనుకుంటున్నాడు, అప్పుడే వాళ్ళ ఒక బంధువుల గురించి ఆలోచిస్తున్నాడు, అప్పుడే వాళ్ళ సమాజాన్ని గురించి ఆలోచిస్తున్నాడు.
అప్పుడే మళ్ళీ తన గురించి ఆలోచిస్తున్నాడు. ఒకవేళ నేను సుఖంగా ఉంటానా లేదా, మళ్ళీ మాకు పాపం కలుగుతుందా, మళ్ళీ మా కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తున్నాడు, తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తున్నాడు, భవిష్యత్తు గురించి ఎన్నో ఆలోచిస్తున్నాడు అన్నమాట. బహుశాఖ హ్యనంతశ్చ బుద్ధయో వ్యవసాయనం. అందుకే ఆయన బుద్ధి సరిగ్గా పనిచేయట్లేదు. ఒకటే విషయం ఆలోచించాలి, ఇది నేను ఈ కార్యం చేస్తే కృష్ణుడు ప్రసన్నుడు అవుతాడా? అది అర్జునుడు ఇక్కడ క్లియర్. మనకి అర్జునుడికి ఇంకా లాభం ఏంటంటే కృష్ణుడు డైరెక్ట్ ఉన్నాడు, నువ్వు పని చేయని చెప్పేస్తున్నాడు కాబట్టి అర్జునుడికి క్లియర్. మరి మనకి ఎలా అంటే, ఎవరు అడిగారు కదా, అది కూడా ఇక్కడ అందుకే ప్రభుపాదులు రాస్తారనమాట. ప్రభుపాదుల వారికి ఎలా జరిగింది తెలిసిందంటే నేను ఏం చేయాలి అనేది ఒకటే కార్యాన్ని. ఈ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ది ఎప్పుడైతే ఈ యొక్క శ్లోకానికి ఆయన తాత్పర్యాన్ని చదివాడు శిల ప్రభుపాదుల వారు, ఆయనకి ఎంతో దృఢ విశ్వాసం వచ్చిందన్నమాట. ఈ ప్రచారం చేయాలి అని, సాధించాలి. ఎందుకంటే అందులో ఇది రాస్తారు విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్. ఇదేంటంటే ఇది మనకు తెలుసు కదా, ఈ యొక్క శ్లోకాన్ని కోట్ చేస్తారు విశ్వనాథ్ ఠాకూర్ది. మన పొద్దున ఎవరైతే ఇస్కాన్కి వెళ్తారో, మందిరంలో చూశారు, మంగళారతి అటెండ్ అయిన వాళ్ళకి తెలుసు. ఎవరైతే ఇంట్లో కూడా మంగళారతి చేస్తారో వాళ్ళకు కూడా తెలుసు. లాస్ట్ స్టాంజా అయితే ఉందో, యస్య ప్రసాద భగవత్ ప్రసాదో యస్య ప్రసాద నగతి కుతోపి ధ్యాయాన్స్తు వంస్తస్య యస్య స్త్రీసందం వందే గురు శ్రీ చరణారవిందం. ఇందులో మెయిన్ ఏంటంటే ఫస్ట్ 2 లైన్స్లో అర్థం చేసుకోవాల్సింది, నువ్వు యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాద్. ఒకవేళ నువ్వు యొక్క గురువుని సంతుష్టపరిస్తే భగవంతుడు నీ ద్వారా నీ పట్ల సంతుష్టి చెందుతాడు. ఒకవేళ నువ్వు గురువు నీ పట్ల నువ్వు చేసే నీ పనుల ద్వారా గురువు అసంతుష్టి అంటే నీ అన్హ్యాపీ అనుకోండి, అప్పుడు కృష్ణుడు కూడా అన్హ్యాపీ మీ పట్ల. ఎందుకంటే మనం గురు పరంపర ద్వారా కృష్ణుడు చేరుకుంటాం. అందుకే ఎవరు అడిగారు కదా, మనకు ఎలా తెలుస్తుంది మనం ఏం చేయాలో, మన ధర్మం ఏంటో, మనకి ఏది సూట్ అవుతుందో అవన్నీ అందుకే గురువు అనేది మనకు అవసరం. అందుకే ఇక్కడ అర్జునుడు కూడా కృష్ణుడి గురువుగా స్వీకరించాడు. అందుకే మన జీవితంలో గురువు అనేది అవసరము. ఇప్పుడు ప్రభుపాదుల వారికి కూడా ఎలా తెలిసిందండి, నేను బయట విదేశాలకు వెళ్ళి, నేను పాశ్చాత్య దేశానికి వెళ్ళి అక్కడ అంతా నేను ప్రచారం చేయాలి, ఆ యొక్క ఆయనకి డైరెక్షన్ ఆయనకి చెప్పింది ఎవరు? గురువే. వాళ్ళ గురువు చెప్పాడు. ఆ గురువు చెప్పిన వాక్యం మీద ఆయనకున్న శ్రద్ధ అనుకున్నాడు, గురువు ఏదైతే చెప్పాడు అనేది అది చేస్తే ఆయన ప్రసన్నలు అవుతారు. ఇదే నా యొక్క జీవిత లక్ష్యం. ఇది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఒక స్పిరిచువల్ లైఫ్లో, ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉన్నతి చెందడానికి, భగవంతుడిని ప్రసన్నం చేయడానికి ఒక సీక్రెట్ రహస్యం ఏంటంటే, మనము మన యొక్క గురువుల్ని ప్రసన్నులు చేస్తే, మన యొక్క కార్యాలు, మన యొక్క భక్తి సేవల ద్వారా అదనమాట. సో నెక్స్ట్ మనం చూస్తాము ఇంకోటి, మనము అది కూడా ఉందండి, ఫోర్త్ క్వశ్చన్ ఒకటి ఉంది కదా, దాన్ని ఏంటి, మనం ఫోర్త్ ఆర్గ్యుమెంట్ అర్జునుడిది. అందులో ఆయన అంటాడు కదా, నేను మనము ఇలాంటి కార్యాలు చేస్తే, ఇలాంటి పాపాలు చేస్తే దాని ద్వారా వర్ణశంకర అనేది స్థాపిస్తుంది. ఆ వర్ణశంకర వాళ్ళు పిండదానం చేయరు. ఈ వేదాల్లో పిండదానం ఇవన్నీ వేదాల్లో రాస్తున్నాయండి. ఇవన్నీ మనం పాటించకపోతే అప్పుడు ఆ పూర్వీకులు పితృలోకంలో ఉన్నారో ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవిస్తారు, ఇవన్నీ మళ్ళీ వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారు అని ఎన్నో సందేహాలు ఉండే కదా. ఇప్పుడు కృష్ణుడు అంటాడు అనమాట, మేము నెక్స్ట్ చెప్పే ఎపిసోడ్లో వస్తుంది అది కూడా మెల్లిమెల్లిగా. ఇక్కడ కూడా ఒక పాయింట్ అందులో వస్తుంది, ఇంకొక పాయింట్ 45-46 వర్సెస్లో కూడా, శ్లోకాల్లో కూడా వస్తుందన్నమాట. ఇవన్నీ ఏదైతే వైదిక్ వేదాల్లో ఉన్న కర్మకాండ పద్ధతులు మనము పాటించకపోతే మనకి ఎలా నష్టం జరుగుతుంది అనే విషయాన్ని అర్జునుడు చెప్తే కృష్ణుడు అంటాడు అనమాట, నువ్వు అంత కంగారు పడకు, ఈ వేదాల్లో ఎన్నో విషయాలు చెప్తారు ఇలాంటి కర్మకాండాల గురించి, ఇవి చేస్తే నీకు ఇన్ని లాభాలు వస్తాయి అనేసి, నువ్వు దీని గురించి ఎంత పట్టించుకునే అవసరం లేదు. వీటి అన్నిటికీ నువ్వు అతీతంగా ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి ఆధ్యాత్మిక జగత్తం వెళ్ళడానికి ఆలోచిస్తున్నాం. అవన్నీ వేదాలు ఏంటంటే మనం చెప్పాం కదా, ఫస్ట్ 0 నుంచి 1 స్టెప్ బై స్టెప్ మనం పైకి తీస్తాం. అందుకని ఇప్పుడు మనం హయ్యర్ స్టేజెస్కి వెళ్తున్నాం, హయ్యర్ థింగ్స్ చర్చించుకుంటాం. కాబట్టి ఇప్పుడు కృష్ణ అంటాడు, నువ్వు ఆ లోవర్ థింగ్స్ని, అంటే వేదాల్లో ఈ సెక్షన్ని, కర్మకాండ సెక్షన్ని మర్చిపో, నువ్వు దాని గురించి ఎక్కువ చింతించకు. ఎందుకంటే అది కూడా చెప్తారనమాట, ఎలాగైతే నువ్వు భక్తి చేసుకుంటావో నువ్వు భగవద్ధామానికి వెళ్ళిపోతావు, ఇంకా నీకు స్వర్గం నరకము ఇది ఎలా ఉండదు నీకు, అవునా? అదనమాట మెయిన్. ఇలాంటివి ఏవైతే ఉన్నాయో
నువ్వు వేదాల్లో కర్మకాండాలు ఉంటాయన్నమాట. నువ్వు ఈ పూజ చెయ్యి, ఈ వ్రతం చెయ్యి, నువ్వు ఇవి పాటిస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు, ఎన్నో సుఖాలను అనుభవిస్తావు అని ఒక ప్రలోభాన్ని ఇస్తాయన్నమాట. అది ఎవరికి అంటే ఎవరైతే నాస్తికులు ఉంటారో, లేకపోతే ఎవరు ఏ ధర్మము పాటించరు, పశువుల వలె జీవిస్తున్నారో వాళ్ళకి అదొక అట్రాక్షన్ అనమాట. అర్థమవుతుంది కదా? వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ఈ వేదాలు ఇవన్నీ రాశారన్నమాట. ఎందుకు రాశారంటే ఎందుకంటే చాలామంది అలాంటి అట్రాక్ట్ అయ్యి మనం స్టార్ట్ చేస్తారన్నమాట వేదాలని పాటించడం, కర్మకాండాన్ని పాటించడం, వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం. సో ఇక్కడ చెప్తున్నాడు కృష్ణుడు అర్జునుడికి 42వ శ్లోకంలో, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదారతా పార్థ నాణ్యదస్తితి వాదినః కామత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. సో ఇక్కడ వేదాల్లో ఏం చెప్తుంటారంటే చెప్పాను కదా మీకు, ఇదే ఇక్కడ రాశారనమాట. సో ఎవరైతే తక్కువ బుద్ధి ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఇలాంటి విషయాల మీద బాగా ఆసక్తి. అరే వేదాల్లో బాగా ఇచ్చారు, మంచి మంచి ఇచ్చారు, ఎంతో భోగించవచ్చు మనం, స్వర్గంలో ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయండి, ఇక్కడ మనం భోగించేది చాలా తక్కువ అనమాట. అక్కడ ఎంతో కాలం, చాలా కాలం మీరు జీవించవచ్చు. ఇంకా అక్కడ మన ఫుడ్ కానీ తినడం కానీ తిరగడం కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ ఏదైతే చూస్తున్నారో అన్నీ అక్కడ హై క్వాలిటీ ఉంటాయి అన్నమాట. ఇక్కడికన్నా చాలా వెరైటీ కూడా ఉంటుంది ఎంజాయ్ చేయడానికి భౌతికంగా. అందుకే ఇవన్నీ మాకు వేదాల్లో చెప్పారన్నమాట, ఇవన్నీ నీకు దొరుకుతాయి నువ్వు ఇవన్నీ పాటిస్తే, ఈ కర్మకాండలు చేస్తే అని. సో ఎవరైతే తక్కువ బుద్ధి వాళ్ళు ఉంటారో, అల్ప బుద్ధి వాళ్ళు, మెన్ ఆఫ్ స్మాల్ ఇంటెలిజెన్స్, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇలాంటి వాటికి బాగా ఆకర్షితులయ్యి వీటిని ఏమంటారు, యాయిమా పుష్పితాం వాచం, ఫ్లవరీ లాంగ్వేజ్ అంటే బాగా చూడ్డానికి ఎంతో ఆకర్షణీయమైన పదాలను యూస్ ఉంటాయన్నమాట. ఆకర్షణీయమైన ప్రలోభాలు ఇక్కడ వేదాల్లో ఉండేది. ఎవరికంటే నేను చెప్పాను కదా, ఎవరైతే చాలా తక్కువ బుద్ధి ఉన్న వాళ్ళు, లెస్ ఇంటెలిజెంట్ వాళ్ళ కోసం. సో వాళ్ళకి ఎవరికైతే భోగైశ్వర్యాల ప్రతి చాలా ఆసక్తి, వాళ్ళు ఏమనుకుంటారో ఇదే అన్నిటికన్నా అల్టిమేట్, ఇది దొరికిందంటే చాలు, నాకు ఇంకేం అవసరం లేదు, ఇంత భోగాలు నాకు అనుభవించే అవసరం నాకు అంటే అవకాశం నాకు దొరుకుతుంది కాబట్టి ఇంకేం అవసరం లేదు, ఇదే నా జీవితం యొక్క లక్ష్యంగా జీవించే వాళ్ళకి ఇది బాగుంటుందన్నమాట. కానీ కృష్ణుడు అంటాడు ఇది మనకు కాదు అర్జున, మనం ఇంకా కొంచెం హయ్యర్ ఆలోచిస్తాము. నేను చెప్పేది ఇప్పుడు నీకు ఈ బుద్ధి యోగ అనేది, నువ్వు ఈ భోగ ఐశ్వర్యాలకి ఆసక్తుడు అయి ఉంటే మాత్రం నువ్వు ఈ బుద్ధి యోగాన్ని పాటించలేవు, భగవద్ధామానికి చేరుకోలేవు, ఈ యొక్క జన్మ మృత్యు నుంచి ముక్తి నీకు లభించదు. కనుక అలాంటప్పుడు ఇలాంటి ఎవరైతే భోగవృత్తికి బాగా ఆసక్తులే ఉంటారో వారికి ఎప్పుడు వాళ్ళకి ఆ లక్ష్యం, భగవంతుడిని చేరుకునే లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోలేరు. కొంతమంది అనుకుంటారు మనము ఏమైనా చేసుకోవచ్చు, చెప్పాను కదా మీకు 2-3 సార్లు కూడా చెప్పాను దీన్ని. ఎందుకంటే చాలా మెంటాలిటీ ఏంటంటే చాలా సాధారణ ప్రజలు ఇదే అనమాట, మనం భక్తి చేసుకుంటూ అన్నీ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవాలి, అన్నీ చూడాలి, అన్నీ తినాలి, అన్నీ తిరగాలి, భక్తి కూడా చేసుకోవాలి. అలాంటి వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో అది కాదమ్మా అని కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఎవరైతే భోగైశ్వర్యాలకి బాగా ఆసక్తిగా ఉంటారో వాళ్ళ యొక్క చేతన అపహరించబడుతుందన్నమాట. వాళ్ళు ఈ యొక్క భక్తి యొక్క తత్వాల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం వాళ్ళకి. వాళ్ళ బుద్ధి ఇప్పుడు ఫోకస్డ్, 1 పాయింటెడ్ అటెన్షన్ మనం చూసాం కదా 41లో, ఏకేహ కురునందన, 1 పాయింటెడ్ అటెన్షన్ అనేది వాళ్ళకు ఉండదండి. ఎందుకంటే వాళ్ళు భక్తి చేసుకుంటూ ఆలోచిస్తుంటారు, అరే ఇప్పుడు అందులో ఏమవుతుందో, ఆ షేర్ మార్కెట్లో ఏమవుతుందో, రేపు కంపెనీలో నాకు లాస్ అవుతుందో, బిజినెస్లో లాస్ అవుతుందో, ప్రాఫిట్ అవుతుందో, లేకపోతే నాకు ఆ లాభం దొరికేది ఉంది, ఆ లాభం దొరుకుతుందో లేదో, వాడు నన్ను మోసం చేస్తాడా, నాకేం, ఎప్పుడు వాళ్ళకి వేరే టెన్షన్స్ ఎప్పుడు ఆలోచిస్తుంటారు అన్నమాట. భక్తి చేసుకుంటూ కూడా వాళ్ళకి ఎప్పుడు ప్రశాంతంగా భక్తి కూడా చేసుకోలేరు, ఫోకస్గా భక్తి కూడా చేసుకోలేరు, లక్ష్యాన్ని కూడా చేరుకోలేరు. ఎందుకంటే వాళ్ళకు చాలా విషయాల పట్ల ఆసక్తి కదా, అది ఎక్కడ లాస్ అయిపోతుందో, అది ఎక్కడ దొరుకుతుందో లేదో అనే ఎక్కువ చింత ఎప్పుడు ఉంటుందన్నమాట వాటిల్లో. అందుకే వాళ్ళకి ఎప్పుడు ఆ బుద్ధి అనేది, మనస్సు అనేది ఎప్పుడూ ఒక స్టేబుల్గా ఉండదన్నమాట. ఇక్కడ కృష్ణుడు అదే చెప్తున్నాడు. భోగైశ్వర్య 44 భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. ఈ వ్యవసాయాత్మిక బుద్ధి ఫస్ట్లో చూసాం కదా 41లో, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే 1 పాయింటెడ్ అటెన్షన్, అది మనకు ఇక్కడ దొరకదు. నువ్వు ఎన్నో విషయాల ప్రతి, భౌతిక విషయాల ప్రతి ఆసక్తి ఉంటే ఒక్కొక్కసారి కళ్ళు అంటాయి ఆ సినిమా చూడాలి అని, లేకపోతే నీ జీవం అంటుంది నువ్వు అలాంటి ఆ రెస్టారెంట్ మెక్డొనాల్డ్కి వెళ్ళి అక్కడ ఒక చికెన్ మటన్ తినాలని,
అలా గుంజుతూ ఉంటాయి అన్నమాట అన్నీ. సో అలా ప్రతి ఒక్క నీ యొక్క సెన్స్ ఆర్గన్ ఏదైతే ఉందో కళ్ళు, చెవులు, ముక్కు ప్రతి ఒక్కటి నీకు ఒక్కొక్క ఇంద్రియ భోగ వస్తువుల వైపు నిన్ను లాగుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఎలా ఫోకస్‌గా భక్తిని చేయగలవు? చేయలేవు. అందుకే వీటి పట్ల మీకు ఎన్ని రోజులైతే ఆసక్తి ఉంటుందో అప్పటి వరకు నీకు కష్టమే. వన్ పాయింటెడ్ ఫోకస్ అటెన్షన్ దొరకడం. హ్మ్. సో అందుకే ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ అందుకనే ఇక్కడ కృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. అందుకే నేను చెప్తున్నాను ఈ వేదాల ఒక పుష్పితావాచం, ఈ ఫ్లవరీ లాంగ్వేజ్ ప్రలోభాలు ఉన్నాయి కదా, నువ్వు దీనికి గురి కాకుండా దీనికి నువ్వు అతీతుడుగా అవ్వాలి, దీనికి పైనకి నువ్వు ఇంకా దీని లోవర్ లెవెల్ ఆలోచించకూడదు అనే విషయాన్ని ఈ 45, 46 శ్లోకాల్లో చెప్తాడు. దాని ద్వారా ఆయనకు ఆ టెన్షన్లు ఉన్నాయి కదా, పిండదానము, పితృలోకాలు ఏమైతే అవన్నీ నువ్వు టెన్షన్ పడకు, నువ్వు భక్తి సరిగ్గా చేసుకొని నువ్వు భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఇంకా మిగతా వాళ్ళు నీతో ఉన్న వాళ్ళు కూడా భక్తి చేసుకొని వాళ్ళు కూడా భగవద్ధానికి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. 45వ శ్లోకం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమాత్మవాన్. తో ఇక్కడ ఏం చెప్తున్నాను? త్రైగుణ్య విషయ వేద. ఇక్కడ వేదాల్లో ఈ యొక్క వేది కర్మకాండ సెక్షన్లో ఏంటంటే త్రిగుణాల మధ్యలోనే అండి ఈ కర్మకాండం అనేది మొత్తం భౌతిక ప్రపంచంలోనే మీరు తిరిగేది. మళ్ళీ ఆ త్రిగుణాల ప్రభావంతోనే ఇవన్నీ జరిగాయి. కాబట్టి మనము ఈ త్రిగుణాలు ఈ వేదాల యొక్క కర్మకాండ యొక్క నుంచి మనం అతీతంగా అయి ఉండాలి, వాళ్ళ పైనకి వెళ్ళిపోవాలి మనం. దాన్ని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఈ త్రిగుణాలు ఒక ప్రభావం, సత్వగుణం, రజోగుణం, తమోగుణం ప్రభావాలు ఈ భౌతిక ప్రపంచంలోనేనండి. మనం ఆధ్యాత్మిక ప్రపంచంకి వెళ్తే అక్కడ ఉండవు అవి. ఇంకా మనం ఎప్పుడైతే శుద్ధ భక్తిని పాటిస్తామో వాళ్ళు శుద్ధ భక్తులు అయిపోతారో వాళ్ళకు కూడా ప్రభావితులు కారు వీటి యొక్క త్రిగుణాల నుంచి. సో ఇక్కడ ఈ వేదాలు ఎక్కువగా వీటి గురించే, వీటి ఆధారంలోనే అన్ని కర్మలు విషయాలు చెప్తుంటాయి. కానీ మనకు మాత్రం దీనికి అతీతులు అవ్వాలి అర్జున. అప్పుడే మనము ఇలాంటివన్నీ బెంగలు, ఇలాంటి ఒక ఆసక్తుల నుంచి ముక్తులు అవుతాము. దాని తర్వాత ఇలా అయ్యి మనము ఆ యొక్క పరం లక్ష్యం వైపు మనము మన యొక్క ధ్యానాన్ని పెట్టాలి అని. సో ఇలా నెక్స్ట్ శ్లోకంలో కూడా చెప్తారనమాట. 46లో కూడా యావనర్థ ఉదపానే సర్వతః సముప్లోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. మరి ఎవరైనా అనొచ్చు, ప్రభు మనం ఇలా కొన్ని వదిలేస్తే మరి వేదాల్లో కర్మకాండ మనం ఏమైనా మిస్ అయిపోతున్నామా, మనకేమైనా లాస్ అయిపోద్దా? అందుకే ప్రభు కృష్ణుడు అన్నాడు, ఎప్పుడైతే ఇక్కడ ఏమన్నారు, మనకి పెద్ద రిజర్వాయర్ సరస్సు నీళ్ళది దొరికిందనుకోండి, రిజర్వాయర్ ఆఫ్ వాటరు, చిన్న చిన్న బావిలు, చిన్న చిన్న కుండలు, అంత నీళ్ళ గురించి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న బావిలోంచి అయ్యే పనులన్నీ మనకు పెద్ద సరస్సు ఉందనుకోండి వాటర్ది, అప్పుడు దాని ద్వారా మీకు ఎన్నో నీళ్ళు ఉంటాయన్నమాట. కాబట్టి మీరు కొంచెం నీళ్ళ గురించి బెంగపడాల్సిన అవసరం లేదు, సరిపోతాయో లేవో నీళ్ళు అని. మన దగ్గర ఎక్కువ అంటే ఇక్కడ ఏంటంటే మనము వేదాల యొక్క సారాన్ని మనం ఎప్పుడైతే గ్రహించి దాన్ని ఎప్పుడైతే పాటిస్తామో అప్పుడు ఈ యొక్క వేదాలు చెప్పాం కదా, ఈ కర్మకాండల లక్ష్యం ఏంటండి, ఎవరైతే దానికన్నా నిమ్న స్థాయిలో ఉన్నారో, పశువు స్థాయిలో ఉన్నారో వాళ్ళని మనుష్య స్థాయికి పైకెత్తడం. అలా మనిషి స్థాయికి పైకెత్తిన తర్వాత మెల్లిగా కర్మకాండ నుంచి నిష్కామ కర్మయోగ, భక్తి యోగ, భగవంతుడామా చేరుకోవడం. సో దాని యొక్క లక్ష్యం కూడా అదే అండి. మీరు ఆల్రెడీ పైకి వెళ్ళిన తర్వాత కింది దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని, మీకు ఏం లాస్ లేదు అని చెప్తున్నారనమాట ఇక్కడ. సో మీరు ఇలాంటి మీరు కర్మకాండలు అన్నీ చేయకపోతే మనం మిస్ అయిపోతున్నామండి, మేము ఏమైనా చేయట్లేదా అంటే దానికి కూడా శ్లోకం ఉంటుంది భాగవతంలో, ఒకటి ప్రభుపాదులు వరిస్తున్నారు ఇక్కడ. అహో భతస్వ భజతో గరీయాన్ యజ్జిహ్వాగ్రే వర్తతే నామ తుభ్యం తే పుస్తపస్తే జుగుషుష్ణురార్య బ్రహ్మాణ చుర్నామ గృణంతి ఏతే. సో ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాశారు. ఇది ఏంటంటే, ఒకవేళ ఎవరైనా వ్యక్తి ఎంత చండాలుడైనా సరే, ఒకవేళ అతను అంటే చండాలమైన పరివారంలో జన్మించినా సరే, ఒకవేళ అతను భగవంతుడి నామాన్ని జపిస్తున్నాడు, భక్తి మార్గాన్ని పాటిస్తున్నాడు అంటే ఇప్పటికీ ఆయన ఎన్నో జన్మల్లో ఎన్నో యజ్ఞాలు, తపస్సులు, ఇవన్నీ కర్మకాండాలు అన్నీ ఎప్పుడో పూర్తి చేసేసాడు. చెప్పాను కదా, బహునాం జన్మనాం అంతే. ఇవన్నీ జన్మలు ఇవన్నీ చేసిన తర్వాతేనండి మనం ఈ భక్తి యోగానికి, భక్తి మార్గానికి చేరుకునేది. భగవంతుడే సారం, భగవంతుడినే మనం చేరుకోవాలి అనే లక్ష్యాన్ని మనం అర్థం చేసుకునేది. కాబట్టి ఈ విషయాన్ని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట.
కనుక మనము ఎవరైతే భక్తి యోగంలో మార్గంలో ఉన్నారో వాళ్ళన్నీ కవర్ చేస్తారన్నమాట. ఎందుకంటే వేదైశ్చ సర్వేర్ అహమైవ వేద్యో చెప్పారు కదా కృష్ణుడు అర్జునుడికి మన ఈ భగవద్గీతలోనే 15వ అధ్యాయంలో 15వ నంబర్ శ్లోకంలో సారం ఏంటి వేదాలది? వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్యో, అన్ని వేదాల నుంచి నువ్వు నన్నే తెలుసుకోవాలి, నా దగ్గరికే చేరుకోవాలి అని చెప్తున్నారు. మనం డైరెక్ట్గా ఆ పాయింట్కి వచ్చేసాం కదా, ఆ లెవెల్కి వచ్చేసిన తర్వాత ఇంకా కింద విషయాలన్నీ మర్చిపోవచ్చు అనమాట. కింద విషయాల గురించి ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు? నిన్ను పైకి లేపడానికే. ఫస్ట్ క్లాస్ ఉన్నది నువ్వు సెకండ్ క్లాస్లో పోవడానికి. సెకండ్ క్లాస్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడు కూడా ఇంకా ఫస్ట్ క్లాస్ సిలబస్ చదువుతాను, అందులో కూడా అది కూడా మళ్ళీ ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్ కూడా రాస్తాను, అది అవసరం లేదనమాట. ఆల్రెడీ నువ్వు సెకండ్ క్లాస్కి వెళ్ళిపోయావు కదా, ఇంకా నువ్వు ఫస్ట్ క్లాస్ చదువుకోని అవసరం లేదు. ఇంకా దాని గురించి బెంగపడకు, ఆ సిలబస్ ఏముందనేది గురించి టెన్షన్ పడకు. నువ్వు సెకండ్ క్లాస్ చదువుకొని ముందు పైకి వెళ్ళిపో అని అర్థమవుతుంది కదా. అదనమాట 47 చాలా ఫేమస్ శ్లోకం. ఇప్పుడు మనకి 47 చెప్పాను కదండి. 47 నుంచి 49 వరకు ఎలా ఈ భక్తి యోగం అంటే ఈ యొక్క భక్తి యోగం అంటే బుద్ధి యోగాన్ని ఇక్కడ ఎలా మనం పాటించాలి, ఏ విధంగా మనం నిర్వహించాలి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు అనమాట. చాలా మటుకు మనకు పాయింట్స్ అనేవి కవర్ అయిపోయాయి. కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి కవర్ చేసుకుంటూ మనం ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈరోజు కొంచెం మేబీ 1.5 అవర్ అంటే ఇంకో 20-25 మినిట్స్ కూడా పట్టొచ్చు. ఎందుకంటే మనం థీమ్ వైజ్ వెళ్తాం. నిన్న కొద్దిగా తొందరగా అయిపోయింది, ఎందుకంటే తక్కువ శ్లోకాలు ఉన్నాయి, తక్కువ షార్ట్ థీమ్ ఉండే. ఇది కొంచెం ఇంపార్టెంట్ థీమ్, అందుకే కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూర్ మా తే సంగోస్త్వకర్మణి. సో ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అండి. మీరు వినే ఉంటారు, చాలామంది చెప్తారు కర్మణ్యవాధికారస్తే, వర్క్ ఈజ్ వర్షిప్ అనే దానికి దీన్ని చెప్తూ ఉంటారనమాట. మీరు ఏం ఫలాన్ని ఆశించకుండా కర్మలు చేయండి, ఇదే భగవద్గీత చెప్తుంది అని. అది కరెక్టేనండి. 2 లైన్లు మాత్రం, ఇంకా 2 లైన్లు ఉన్నాయి, అవి ఎవరు చెప్పరు మామూలుగా, దాన్ని చదవరు కూడా. అది కూడా మనం చర్చించుకుందామంట. కర్మణ్యేవాధికారస్తే అంటే నీకు కర్మను చేసే అధికారం ఉంది, నువ్వు నీ యొక్క ధర్మాన్ని కర్మాన్ని నిర్వహించు. మా ఫలేషు కదాచన, ఎప్పుడైనా సరే నువ్వు ఆ ఫలాన్ని ఆశించకు. ఈ విషయం అందరూ చెప్తారండి. దీని తర్వాత 2 లైన్లు కూడా మనం చదువుకుందాం. ఇది చాలామంది దీన్ని చర్చించరు. మా కర్మవల హేతుర్భూర్ అంటే ఎప్పుడైనా సరే నువ్వు ఈ యొక్క ఫలానికి కారకుడివి కాదు, అలా నువ్వెప్పుడు అనుకోకూడదు. నా కష్టంతోనే నేను ఇది తెచ్చాను, ఇది సంపాదించాను. నీ ఒక్కడి కష్టమే కాదు, నువ్వు కష్టపడ్డావు, ఇక్కడ కారణం నువ్వు ఒక్కడివే కాదు. ఎందుకంటే మనం భగవద్గీతలో మళ్ళీ వస్తుంది, ఏ పనైనా చేసామనుకోండి, మనం ఏ ఫలాన్నైనా మనం ఏదో పని చేసి కష్టపడి ఏదైతే సాధిస్తామో దాంట్లో మీ ఒక్కరే పాత్రే కాదండి, మొత్తం 5 కారణాలు ఉన్నాయి. 5 కారణాలు ఏంటనేవి భగవద్గీతలో ముందు వస్తాయి, అంటే తర్వాత అధ్యాయాల్లో అప్పుడు చూద్దామంట. ఎందుకంటే ఇప్పుడు మనకు టైం ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ సంక్షిప్త రూపం, ఇది సారం కదా, సారం ఉంటుంది, గీతా సారం. ఇక్కడ ఏముందంటే మా కర్మ ఫల హేతుర్భూర్ అంటే ఎప్పుడైనా సరే నువ్వు అనుకోకు నేనే కారకుడిని, ఈ యొక్క ఏవైతే ఫలం దక్కిందో సంపాదించానో దానికి నేనే కారకుడిని అని అనుకోకూడదు. చాలామంది ఏమంటారు, నేను సాధించాను, నా యొక్క కష్టం ద్వారా నేను ఇవన్నీ సంపాదించాను, ఈ యొక్క విజయాన్ని సాధించాను అనుకుంటారు కదా. వాళ్ళు అలాంటి వాళ్ళు భగవంతుడిని గుర్తించారు. చూడు, నేను కష్టపడ్డాను, అందుకే నాకు విజయం వచ్చింది, ఎక్కడున్నాడు మీ భగవంతుడు అని. మరి చాలాసార్లు ఇలాంటి వాళ్ళు అప్పుడు బాగా పౌరుషంగా మాట్లాడతారు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాళ్ళు కష్టపడి కూడా మనకి రిజల్ట్ రాదన్నమాట. అప్పుడు ఎక్కడ పోయిందండి మరి మీ లాజిక్? అప్పుడు ఎక్కడ పోయింది మీ యొక్క ఈ యొక్క సిద్ధాంతం? అందుకనే కొంతమంది ఎవరైతే అంటారో మనం కర్మలు చేయాలంతే, భగవంతుడిని పూజించాల్సిన అవసరం లేదు, కర్మలు చేయి అదే పూజ, భగవంతుడి పూజ అదే, నేను నా డ్యూటీ చేస్తున్నాను అదే భగవంతుడి పూజ అనుకుంటారు. ఇది తప్పు. ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ నువ్వు కారకుడివి కాదు అనే విషయాన్ని ఇక్కడ క్లియర్గా అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నాడు. అందుకనే ఎందుకు నువ్వు ఫలాన్ని ఆశించకూడదు, ఎందుకంటే నువ్వు ఆ ఫలానికి లాభం అంటే లభించడానికి నువ్వు ఒక్కడివి కారకుడు కాదు కాబట్టి. మాతే సంగోస్త్వకర్మణి, అందుకనే ఎందుకంటే నువ్వే కారకుడివి కాదు కదా, దానికి అసలైన కారణం అంటే 5 కారణాల్లో కూడా మీకు ముఖ్యమైనది ఏంటంటే దైవం, భగవంతుడు యొక్క శాంక్షన్, భగవంతుడి యొక్క పర్మిషన్, భగవంతుడి యొక్క అనుమతి లేనిదే ఏమీ జరగదు. అది మెయిన్ కారణం అన్నమాట. మాతే సంగో స్వకర్మణి, అందుకనే నువ్వు ఎప్పుడైనా సరే అరే ఎలాగో ఫలానికి మనం ఆశించకూడదు అంటున్నారు కదా, మరి ఇంకెందుకు పని చేయడం, ఎలాగో నాకు ఫలం నేను ఆశించకూడదు అంటే నేను పని కూడా చేయను, నాకు ఫలం అవసరం లేదు, నేను పని చేయను. అలా కూడా కాదు, నువ్వు నీ యొక్క ధర్మాన్ని నిర్వహించాలి. ఎందుకంటే
ఇలా ఇలా ఆలోచించకూడదు. ఎలాగో నాకు ఫలం దొరకదు కదా, ఎందుకు పని చేయాలని. మాతే సంగో స్వకర్మని. అలాగనేసి నువ్వు కర్మలు చేయడం మానేయకూడదు. నీ యొక్క డ్యూటీని, నీ యొక్క ధర్మాన్ని, నీ యొక్క కర్మని నువ్వు నిర్వహించాలి. అంటే ఇలా ఎప్పుడైతే నిర్వహిస్తావో అప్పుడు నువ్వు కర్మ బంధుడివి కావు అని. ఇది మన మెయిన్ ఏంటంటే బుద్ధియోగం. ఈ స్టైల్లో మనం పనిచేస్తే, ఈ స్టైల్లో మనం ధర్మాన్ని నిర్వహిస్తే మనం ఈ యొక్క కర్మ బంధనాల్లో చిక్కుకోకుండా ఉంటాము అని. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనకి ఎప్పుడైతే ఆ ఫలం మీద ఆసక్తి అనేది ఉంటుందో అప్పుడేనండి ఈ యొక్క కర్మ బంధనలో మనం చిక్కుకునేది. ఇది రహస్యం అండి. అంటే ఇది అర్థం చేసుకోవాలి అంతే. ఎందుకు అంటున్నారండి? ఎందుకంటే మీకు ఎప్పుడైతే ఆ ఫలం మీద ఆసక్తి ఉంటుందో మరి దాన్ని భోగించడం కోసం ఈ జన్మలోనో మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుందండి. ఒక్కొక్కసారి కర్మఫలాలు ఈ జన్మలో అన్ని లాభించవండి, మనకు లభ్యమవ్వండి. కొన్ని వచ్చే జన్మల మీద ఉన్న కర్మ ఫలితాలు మనకు దొరుకుతాయి. అందుకని ఆ కర్మ ఫలితాల పట్ల మనకు ఆసక్తి ఉంటే భగవంతుడు ఏం చేస్తాడు? మీకు ఆసక్తి ఉంది కదా, సరే మరి ఇంకో జన్మెత్తు అంటాడు. అందుకే ఇక్కడ కృష్ణుడు అంటాడు, మీరు ఆ ఫలాల పట్ల మీకు ఆసక్తి లేదనుకోండి, నీకు ఇంకెందుకు జన్మెత్తడం, నీకు ఏ ఆసక్తి లేదు కాబట్టి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. అందుకే ఈ విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. అలాగని ఇంకా అండర్స్టాండింగ్ కూడా ఇచ్చారు. ఇంకా డీటెయిల్ మనకి మొత్తం భగవద్గీత ఎప్పుడైతే చదువుతామో అది క్లియర్ అవుతుంది బాగా, ఈ నిష్కామ కర్మయోగ అంటే ఏంటి అనేది. ఇప్పుడు జస్ట్ మనం స్టార్టింగ్లో ఉన్నాము. సో ఈ కర్మలు కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. కర్మ, వికర్మ, అకర్మ అని. కర్మ అంటే మనం ఇప్పుడు మనకు శాస్త్రయుక్తంగా చేసుకునే కర్మలు, ధర్మానుసారంగా వాటిని కర్మలు అంటారు. వికర్మ అంటే శాస్త్ర విపరీతంగా శాస్త్రంలో చెప్పారు ఇది చేయకూడదు అని, ఆయన కానీ మీరు చేస్తారు, అది వికర్మ అంటారు. దానికి విపరీత పరిణామాలు ఉంటాయండి. దానికి మీరు ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించాల్సి వస్తుంది అలాంటి వికర్మలు చేస్తే. ఇంకోటి అకర్మ. అకర్మ అంటే ఇప్పుడు బుద్ధియోగం ద్వారా, అంటే ఫలాన్ని ఆశించకుండా, ఫలం పట్ల ఆసక్తి లేకుండా కర్మలు చేయడం ద్వారా మీరు ఏ కర్మలో మీకు ఏ ప్రతిక్రియ ఉండదు, పాపం ఉండదు, పుణ్యం ఉండదు. దాని అకర్మ అంటే మీరు పని చేసినా మీకు కర్మ తగలదు, మీరు కర్మబంధనంలో చిక్కుకోలేరు. అలాగనమాట. అదే అండి డిఫరెన్స్, భేదం అర్జునుడికి దుర్యోధనుడికి. అర్జునుడు ఇక్కడ చూసారా, అర్జునుడికి ఏమాత్రం ఆసక్తి లేదు, ఆయన ఎందుకండి మరి కర్మ చేస్తున్నాడు అంటే యుద్ధం చేస్తాడు కదా తర్వాత, ఫైనల్గా ఎలాగో యుద్ధం చేస్తాడు. అవునా? ఇక భగవద్గీత విన్న తర్వాత అర్జునుడు డెసిషన్ తీసుకొని యుద్ధం చేస్తాడు. ఎందుకండి? ఆయనకు ముందే చెప్పేస్తాడు, నాకు ఏ రాజ్యము, ఏ సుఖము, దేని పట్ల మాకు ఆశ లేదని. మరి ఎలా అర్జునుడు ఎందుకు చేస్తున్నాడండి? భక్తి యోగ. ఇదే నిష్కామ కర్మయోగ, ఇదే ప్లాట్ఫామ్. అంటే మనము ఇక్కడ కృష్ణుడు మనకు చెప్పేది మన యొక్క ధర్మాలని, మన యొక్క డ్యూటీని, రెస్పాన్సిబిలిటీస్ని వదిలేయమని చెప్పట్లేదు. మనకి ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అర్జునుడికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు చెయ్యి, యుద్ధం చెయ్యి, కానీ దాని యొక్క నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు దేనికి? దాని యొక్క ఫలాన్ని గురించి, రిజల్ట్ గురించి కదా నువ్వు ఆలోచించి ఇంత టెన్షన్ తీసుకునేది, ఇంత విచలితం అయిపోయింది మనస్సు. ఎందుకంటే నెక్స్ట్ ఏమవుతుందో దాని గురించే కదా ఆలోచించేది. దాని గురించి ఎక్కువ, ఫలాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకు, దాని పట్ల నువ్వు ఆసక్తి ఉంచుకోకు, నీ యొక్క ధర్మాన్ని నువ్వు నిర్వహించు. సో మనం కూడా మన ధర్మాలని నిర్వహించాలి. మరి ఎందుకు? భగవంతుడి యొక్క సంతుష్టి కోసం. ఎలాగైతే ఈ యొక్క చేతనతో మనం ఎప్పుడైతే ధర్మాన్ని నిర్వహిస్తామో అప్పుడు మనం ఈ కర్మబంధాలను చిక్కుకోము. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. దీనిని ఇలా ఎప్పుడైతే మనం నిర్వహిస్తామో అప్పుడు మన యొక్క మనస్సు, చేతన అనేది స్థిరంగా ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు విచలితం ఎప్పుడవుతుందంటే, మనం ఎప్పుడైతే ఆసక్తులం అవుతామో ఈ ఫలాల ప్రతి, రిజల్ట్ ఓరియంటెడ్ ఎప్పుడవుతాం, అరే రిజల్ట్ వచ్చిందనుకోండి మనకి ఆనందం కలుగుతుంది, పని చేస్తాం. ఇంకా రిజల్ట్ రాకపోతే నిరుత్సాహం, పని చేయమన్నమాట. అలా కాకుండా ఎలా ఉన్నా సరే మీరు మంచి స్టేబుల్ మైండ్తో మీరు ఎప్పుడైతే పని చేస్తారో, అన్ని సందర్భాల్లో కర్మం చేసుకుంటూ వెళ్తారో దాన్నే యోగా అంటారు. భగవంతుడి కోసం చేస్తే దాన్నే యోగా అంటారు అనమాట. అదే ఇక్కడ మీకు 48వ శ్లోకంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే కృష్ణుడు అర్జునుడికి, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమాభూత్వా సమత్వం యోగయుచ్యతే. ఏం చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి? నీ యొక్క కర్మని, కురు కర్మాణి, కురు అంటే నువ్వు చేయాల్సిన కర్మాన్ని నువ్వు చెయ్యి. సంగం త్యక్త్వా ధనంజయ, నువ్వు ఆ యొక్క ఆసక్తిని, ఫలాల పట్ల ఆసక్తిని వదిలేయి, దాని పట్ల నీకు ఆసక్తి ఉండకూడదు. సిద్ధ సిద్ధ్యో సమోభూత్వ, దీనివల్ల నీకు జయం వచ్చినా అపమయం వచ్చినా, అంటే విజయం పంతులు అయినా ఓడిపోయినా, సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దాని గురించి నువ్వు చింతించకు. రెండిట్లో నువ్వు సమాన దృష్టితో చూడు రెండింటిని. అంటే ఇక్కడ సమత్వం యోగం ఉచ్యతే. ఇలా నువ్వు సమదృష్టితో చూసి ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క కార్యాన్ని నిర్వహిస్తావో దీన్నే యోగా అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మనము ఈ యొక్క రిజల్ట్ అనేది కృష్ణుడి మీద వదిలేస్తాం. మన ఫిలాసఫీ ఏంటంటే మొత్తం నిష్కామ కర్మ ఒక్క లైన్లో చెప్పాలంటే,
డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్. అంటే అదే మనం ఎప్పుడైనా సరే మనం కర్మల్ని త్యాగం చేయట్లేదు, మనం పని చేయడం ఆపేయట్లేదు. ప్రభుపాదులో చెప్పారు. ఇక్కడ ఇస్కాన్లో ఎంతోమంది భక్తులు ఉన్నారో మేమేమి ఊరికే కూర్చోట్లేదు పొద్దు నుంచి రాత్రి వరకు. ఒక వీడియో ఉంది, చాలా బాగుంది. అక్కడ ప్రభుపాదులు వారు చెప్తారు, ఒక రిపోర్టర్ అడుగుతారనమాట. రిపోర్టర్ అడిగితే చెప్తారనమాట, మేమేమనుకుంటున్నాం, మేమందరం ఖాళీగా కూర్చున్నాం అనుకుంటున్నాం, భగవంతుడి కోసం మేము రాత్రి పొద్దున పని చేస్తున్నాము, సేవ చేస్తున్నాము. నేను నా వయస్సు ఎంతో తెలుసా, ప్రభుపాదులు వారు అంటారు రిపోర్టర్తోని, నా వయస్సు ఎంతో తెలుసా, 80 ఏళ్ళు. 80 ఏళ్ళలో కూడా మొత్తం ప్రపంచాన్ని నేను ఎందుకు తిరుగుతున్నాను ఈ వయస్సులో? భగవంతుడి సేవ కోసం, భగవంతుడి ప్రచారం కోసం. ఇది ఎవరైనా 80 ఏళ్ళలో మీలాంటి వాళ్ళు ఏం చేస్తారు? రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చుంటారు, అవునా? అలా రిపోర్టర్కి చెప్తున్నాడు అనమాట ప్రభుపాదు. కాబట్టి భగవంతుడి భక్తులు బద్ధకస్తులు కాదండి, వాళ్ళు ఏం పని చేయకుండా ఊరికే కూర్చోరు. భగవంతుడి సేవ, భగవంతుడి యొక్క ప్రచారం సేవ కోసం వాళ్ళు మామూలు కర్మీల కన్నా కూడా ఎక్కువ పని చేస్తారు అని ప్రభుపాద ద్వారా వీడియోలో చెప్తారు. అది ఇంగ్లీష్లో ఉంటుంది, మీకు కావాలంటే నేను ఫార్వర్డ్ చేస్తాను తర్వాత మన వాట్సాప్ గ్రూప్లో. సో నెక్స్ట్ 49 శ్లోకం నంబరు. సో ఇప్పుడు మనకి ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాం అనమాట ఈ యొక్క నిష్కామ కర్మ ఇవన్నీ ప్రభుపాద అని. మన తెలుగులో అది అంటే ప్రభుపాదులు వారు దాన్ని చెప్తారండి ఇంటర్వ్యూవర్కి, ఎక్కడో ఎయిర్పోర్ట్లోనే ఎక్కడో. అది తెలుగులో మీరు అనువాదం తర్వాత చూద్దాం దాన్ని. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయాల్లో నేను ఇంకా వేరే వీడియోలు కానీ వేరే అనువాదాలు చేయడానికి నాకు సమయం లేదు. పొద్దు నుంచి 3 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా చేయగలిగితే చేయండి, వీడియో అయితే నేను ఫార్వర్డ్ చేయగలను. 49 49వ శ్లోకం చూద్దామంట. ఇక్కడ ఏమంటున్నారంటే కృష్ణుడు, మన శ్లోకం చదివి చర్చించుకుందాం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్య కృపణ ఫలహేతవ. ఎవరైతే ఫలాల్ని ఆశించి ఈ కర్మలు చేయాలో దలుస్తారో వాళ్ళు కృపణ చదివాం కదా మన ముందే, కార్పణ్య దోషు అక్కడ చదివాం. కృపణ అంటే ఏంటంటే ఆ శ్లోకంలో 2వ అధ్యాయంలో, ఇదే అధ్యాయంలో 7వ నంబర్ శ్లోకంలో తాత్పర్యంలో ప్రభుపాదులు వారు చెప్తారు. అవునా, కృపణ అంటే ఎవరైతే మనిషి ఎప్పుడు మన ఇంద్రియ భోగాల కోసం అంటే భోగించి 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 కుక్క పిల్లిలాగా బతుకుతాడో వాడిని కృపణ అంటారు. అంటే ఎవరైతే ఫలాల కోసం, అంటే ఫలం ఎందుకంటే మీకు ఫలాలు ఎందుకు కావాలి? రిజల్ట్ భోగించడానికి కదా, ఎంజాయ్ చేయడానికి కదా ఫలాల్ని. సో అలాంటి ఉద్దేశంతో ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళని కృపణ అంటారు. నువ్వు ఇలా కాకు, డోంట్ బీ లైక్ దిస్ అని అర్జునుడికి చెబుతూ నువ్వు దీనికి దూరంగా ఉండు. సో ఈ బుద్ధి యోగాన్ని నువ్వు పాటించు, దాని ద్వారా నువ్వు భగవంతుడి శరణాగతమవు. బుద్ధౌ శరణం అన్విచ్చం, నువ్వు బుద్ధిని ఉపయోగించి భగవంతుడికి శరణాగతమవుడు. బుద్ధౌ శరణం అన్విచ్చ అని కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. ఎవరైతే ఇలా ఆశపడి చిన్న చిన్న ఫలాల కోసం ఆశపడి భోగించడం కోసం వాళ్ళు కృపణులు. అలా నువ్వు కాకు, దానికి దూరంగా ఉండు నువ్వు ఇలాంటి పనులకి అని కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. ఇప్పుడు ఫైనల్గా మనం చూస్తున్నామండి లాస్ట్ శ్లోకాల్లో. మీరు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మీకు వచ్చే లాభాలు ఏంటనేది. అయినా కృష్ణుడు మంచిగా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క లాభం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. 50 నుంచి 53 ముందే చెప్పాను మీకు. ఇక్కడ మనం ఈ యొక్క బుద్ధి యోగ చేసుకునే లాభాలు ఏంటని మీరు చూసుకోండి. ప్రతి దాంట్లో లాభం ఉంటుంది. మరి బుద్ధి యోగ అంటే అసలు ప్రభుజీ మీరు అక్కడంటే మనకు మంచిగా ఫలం వెంటనే దొరుకుతుంది, ఏదో ఇన్స్పిరేషన్ ఉంది. ఇక్కడేమి ఇన్స్పిరేషన్ అంటే అప్పుడు కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. కృష్ణుడు తెలుసు మన మనస్తత్వం, అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మనకి సింపుల్గా అర్థం చేసుకోవడానికి, మనకు ఈ బుద్ధియోగ ద్వారా మీకు పుణ్య కర్మ ఉండదు, పాపకర్మలు రావు. పుణ్యం పాపం 2 0 అయిపోతాయి. చెప్పాం కదా, అందుకే దీన్ని అకర్మ అని. సో ఇది ఇలా పనిచేయడం అంటే మనం ఎన్నో పనులు చేస్తామండి. అంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, ప్రభుపాద వారు అన్నట్టుగా మేము ఎన్నో పనులు చేస్తాం భగవంతుడి కోసం, ఎన్నో సేవలు చేస్తాం. కానీ మనకి ఒక్క కర్మిక్ రియాక్షన్, కర్మ బంధన మనం చిక్కుకోమన్నమాట. ఇది ఆర్ట్ ఆఫ్ వర్కింగ్. జనాలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటారు కదా, ఇది అనమాట. ఇక్కడ కృష్ణుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇది ఆర్ట్ ఆఫ్ లివింగ్. అసలైన ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఏంటి అంటే భగవంతుడి కోసం నువ్వు అన్ని పనులు చేయొచ్చు, ఆయన నువ్వు ఏ కర్మబంధాలలో చిక్కుకోవు. దీని ద్వారా నువ్వు భగవంతుని ముక్తి కూడా లభించవచ్చు, మళ్ళీ ఎన్నో పనులు కూడా చేసుకోవచ్చు. ఈ మనము పాపం నుంచి తప్పించుకోవడానికి చూడట్లేదు. ఇక్కడ మనకు పుణ్యం కూడా అవసరం లేదు. ఎందుకంటే పుణ్యం ఉన్నా కానీ చెప్పాను కదా, మళ్ళీ భౌతిక జగతానికి రావాలి,
ఆ పుణ్యాల్ని అనుభవించుకోవడం కోసం. అందుకే మనకు పుణ్యాలు పాపాలు రెండు జీరో చేసుకోవాలి మనం. అదే అనమాట భక్తి యోగంలో మెయిన్ థింగ్, బుద్ధి యోగంలో. ఇది ఫస్ట్ బెనిఫిట్, జీరో పాపం జీరో పుణ్యం. సో నో రియాక్షన్స్. అది 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధా వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. ఇక్కడ మనకి ఈ కర్మ జన్మబంధ వినిర్ముక్త, ఈ జన్మబంధ చెప్పాం కదా, జన్మ మృత్యు బంధనం నుంచి మనకి వినిర్ముక్త, మనం ముక్తులైపోతాము. అంటే సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్, దీని నుంచి మనకు ముక్తి లభిస్తుంది. పదం గచ్చంత్యనామయం, ఎక్కడికి వెళ్ళిపోతామండి? పదం గచ్చంత్యనామయం అంటే ఎక్కడైతే ఇలాంటి దుఃఖాలు లేని లోకం. అందుకే భగవద్ధామాన్ని వైకుంఠ అన్నారు. కుంట అంటే దీన్ని కుంట అంటారండి. ఇప్పుడు భౌతిక జగదాన్ని కుంట అంటే ఎక్కడ దుఃఖాలు ఉంటాయో దాన్ని కుంట అంటారు. వైకుంఠ అంటే అక్కడ ఏ రకమైన దుఃఖాలు ఉండవు, దాన్ని వైకుంఠ అంటారు. అంటే మీరు ఎక్కడికి చేరుకుంటారు? వైకుంఠాన్ని చేరుకుంటారని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఈ విధంగా ఇది మన సెకండ్ బెనిఫిట్. ఫస్ట్ బెనిఫిట్ మీకు రియాక్షన్ ఉండదు, సెకండ్ బెనిఫిట్ మీరు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. మూడో బెనిఫిట్ 52వ శ్లోకం. యదాతి మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గండాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. మీరు ఈ బుద్ధియోగాన్ని ఎప్పుడైతే పాటిస్తారో అప్పుడు మీరు ఇలాంటి చెప్పాను కదా, వేదాలు ఎన్నో ప్రలోభాలని ఇస్తాయి కదా, మీరు ఇలాంటి కర్మలు చేయండి మీకు ఇలాంటి ఫలితాలు దొరుకుతాయి, ఇన్ని లాభాలు వస్తాయి, భౌతికంగా ఇంత సుఖంగా ఉంటారు, సుఖాలను అనుభవిస్తారు, భౌతిక సుఖాలని. వాటి ఆ ప్రలోభానికి మీరు మోహితులు కారు, దానికి ఆ ప్రలోభానికి మీరు గురి కారు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు. యాక్చువల్లీ మనం ఇవాళ రేపు కలియుగంలో ఏంటంటే జనాలు కర్మకాండ కూడా పాటించట్లేదండి అసలు. కాబట్టి వాళ్ళకి ఈ శ్లోకం కూడా ఏంటి, మేము ఎప్పుడు మోహితులం అవ్వమే, వాళ్ళు ఎప్పుడు తెలుసుకోనే లేదు, ఆ కర్మకాండాలను ఎప్పుడు చదవనే లేదు. కాబట్టి వాళ్ళకి ఇవి తొందరగా మెదడు నెట్టవు అనమాట, అర్థం కావు. కానీ మెయిన్ ఏంటంటే ముందు కాలంలో చాలామంది కర్మకాండాన్ని పాటించేవారు, ఇప్పుడు కూడా చాలామంది పాటిస్తున్నారు, కానీ ముందు ఇంకా బాగా పాటించేవారు, ప్రతి ఒక్కరు పాటించేవారు. కాబట్టి ఇది బాగా వాళ్ళకి ఇంకా బాగా వర్తించేది. ఇప్పుడు కూడా మన వాళ్ళు కూడా కొంతమంది కర్మకాండాలు పాటిస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ యొక్క కర్మకాండ ఇచ్చే లాభాల ప్రతి మీరు మోహితులు కారు. అంటే మీరు ఇండిఫరెంట్ అయిపోతారు, అతీతులు. ఈ యొక్క కర్మకాండ లోభాలకి మీరు అతీతులుగా అయిపోతారు. ఇది ఒక లాభం నీకు. అంటే నీ యొక్క చేతన అనేది మోహకలిలం కాకుండా యదాతే మోహకలిలం, ఈ యొక్క బుద్ధిర్ వ్యతితరిష్యతి. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే 53వ శ్లోకంలో శృతి విపరిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిస్ తదా యోగం అవాప్స్యసి. ఇది ఫైనల్ బెనిఫిట్ చెప్పేస్తున్నారు. ఏంటంటే నీకు ఫిక్స్డ్ ఇంటెలిజెన్స్, సమాధౌ అచలా బుద్ధిస్, సమాధౌ అచలా బుద్ధిస్. అచలా బుద్ధి, చల చల చల్ అంటే చలనం, చల్ అంటే నడవడం కదా, అంటే కదలడం. ఓకే, అచల మనం అంటాం కదా, ఇప్పుడు పర్వతాల పేరు ఉంటాయి కదా, ద్రోణాచల పర్వతం, హిమాచల పర్వతం, ఇలా వింధ్యాచల పర్వతం. అంటే ఈ పర్వతాలు కదలవు కదండి, ముందు కదలేవు యాక్చువల్గా, ఇప్పుడు అది స్టోరీ తర్వాత చెప్పుకుందాం. కానీ ఇవి కదలవు, అందుకని వీటిని అచల్ అంటారు అన్నమాట. ఏవైతే కదలవో వాటిని అచల్ అంటారు. సో ఇక్కడ ఏమంటున్నారు, అచలా బుద్ధి అంటే మీ యొక్క బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది అన్నమాట, స్థిరమైంది అంటుంది. అది ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు, ఎప్పుడు కదలదు అనమాట. చిన్న చిన్న విషయాల పట్ల డిస్టర్బ్ అవ్వకుండా ఆ సమాధిని చేరుకుంటుంది అన్నమాట. తదాయోగం అవాప్స్యసి. సో ఆ సమాధి అవస్థని చేరుకుంటుంది బుద్ధి. ఇంకా ఏ యొక్క భౌతిక విషయాల ద్వారా అది ఎప్పుడూ డిస్టర్బ్ అవ్వదు. అచలా బుద్ధి, స్థిత ప్రజ్ఞ. అచలా బుద్ధి ఇంకా వేదాల కర్మకాండ సెక్షన్ ద్వారా కూడా మిమ్మల్ని ఎప్పుడు అవి డిస్టర్బ్ చేయలేవు, ప్రలోభానికి గురి చేయలేవు. అంతేకాకుండా మనం ఎప్పుడు ఆ భగవద్ ధ్యానం లక్ష్యం వైపు మన యొక్క మనస్సు, మన యొక్క చేతన స్థిరంగా ఉంటుంది అన్నట్టు అటువైపు. ఇవి
వచ్చలు లాభాలు, ఎందుకంటే మనకు అదే కావాలి కదండి. చాలామంది ఎన్నో మాకు మైండ్ ఫోకస్ చేయలేకపోతున్నాను, చాంటింగ్లో ఫోకస్ చేయలేకపోతున్నాను, మా భక్తి కార్యాలు చేసేటప్పుడు కూడా ఎన్నో రకమైన ఆలోచనలు వస్తున్నాయనే చింతన ఉంటుంది కదా. అదే ఇక్కడ చెప్తున్నారంట, మీరు ఇలా బుద్ధి యోగం అనేది ప్రాక్టీస్ చేస్తే మీరు అచలా బుద్ధి, ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా భక్తి మార్గంలో ముందుకెళ్తూనే ఉంటారు అని ఇక్కడ మనకి కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. ఇప్పుడు ఇది విన్న అర్జునుడికి అనిపిస్తుందంటే, ఇది అసలు ఎవరైనా ఇలాంటి స్టేజ్కి వెళ్ళారా, ఇలాంటి స్టేజ్ వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, వాళ్ళని గుర్తుపట్టడం ఎలా, వాళ్ళు ఎలా నడుస్తారు, ఎలా మాట్లాడతారు అంటే దీన్నే అంటే స్థిత ప్రజ్ఞ, వాళ్ళ ఒక ఇంటెలిజెన్స్ ఫిక్స్ స్థిత అయిపోయింది అన్నమాట. ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్, ఈ ఫిక్స్డ్ ఇంటెలిజెన్స్, లేకపోతే వీళ్ళనే జీవన్ముక్త కూడా అంటారు, అంటే సెల్ఫ్ రియలైజ్డ్. ఇవన్నీ పేర్లు, రకరకాల పేర్లు ఈ వ్యక్తికే, ఈ యొక్క స్థాయిని చేరుకున్న వాడికి. సో ఈయనకు సంబంధించి ఎన్నో ప్రశ్నలు అర్జునుడికి పుడతాయన్నమాట కొత్తగా. ఇప్పటివరకు ఆల్రెడీ అన్నీ క్లియర్ అయిపోయాయి చూసారా. 5 ప్రశ్నలు ఏవైతే తలెత్తాయో అర్జునుడి యొక్క మనస్సులో, మెదడులో, వాటన్నిటికీ సమాధానం కృష్ణుడు చెప్పేశాడు. ఇప్పుడు ఈ సమాధానం విన్న అర్జునుడికి ఇంకో కొన్ని ప్రశ్నలు ఈ లాస్ట్ శ్లోకం విన్న తర్వాత, ఎవరి అచలా బుద్ధి, ఎందుకంటే ఫైనల్గా అక్కడే కదా మనం చేరుకోవాల్సింది, ఆ ప్లాట్ఫామ్కి కదా. అసలు వాళ్ళని గుర్తించడం ఎలా, స్థిత ప్రజ్ఞస్య కా భాష, ఆయన మాట్లాడతాడు ఎలా, ఆయన ఉంటాడు ఎలా, ఆయన లక్షణాలు ఏంటి, అవి అర్జునుడి యొక్క సందేహం. అది రేపు అడుగుతాడు, అది రేపే చూద్దాం. దాని యొక్క సమాధానమే మిగతా యొక్క చాప్టరు. ఆ మిగతా చాప్టర్ని మనం 54 అంటే 54వ శ్లోకం నుంచి తీసుకొని మనము 72వ శ్లోకం వరకు రేపు చూస్తాం అన్నమాట. ఓకే, సో అది మనకు ఈరోజు చర్చించుకున్న విషయం. సో రేపు మళ్ళీ వద్దామంట, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ విషయం కూడా రేపు చర్చించుకునేది. దీని ద్వారా మన 2వ అధ్యాయం రేపు పూర్తవుతుంది. సో మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఎంతో ప్రశ్నలు అడుగుతున్నాడు. హరే కృష్ణ, మై ఒపీనియన్ డివోటీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ పిండదాన్ అండ్ యువర్ ఇయర్ రిచువల్స్. చూడండి, ఇక్కడ ఏంటంటే ఇది శుద్ధ భక్తి ప్లాట్ఫామ్, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ ప్లాట్ఫామ్ మీకు వచ్చేస్తే మాత్రం మీరు పిండదానాలు అనేవి చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం ఇంకా సాధక స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం కూడా, అంటే మనం దాని పట్ల ఏదో ఏమంటాం, మనం దాని మీద ఆధారపడట్లేదు, మనం దానికి అగెయిన్స్ట్ కూడా కాదు. ఇక్కడ పిండదానం అనేది ఒక రిచువల్, అది చేయొచ్చు. కానీ వేరే చాలా రిచువల్స్ ఉన్నాయి, అవి అవసరం లేదు. పిండదానం అనేది చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎక్కడున్నారో మీకు తెలియదు కదా. మీ యొక్క పితృలు వాళ్ళు ఏ పరిస్థితుల్లో మీరు తెలియదు. మళ్ళీ మీరు శుద్ధ భక్తి పాటిస్తారా మొత్తం జీవితాంతం, అది కూడా గ్యారంటీ లేదు. కాబట్టి మీరు ఎంత శుద్ధ భక్తి చేస్తున్నారో తెలియదు. ఒకవేళ మీరు శుద్ధ భక్తిని చేసి శుద్ధ భక్తి స్థాయిలో ప్రతి క్షణం ఒకవేళ మెయింటైన్ చేస్తే మాత్రం మీకు ఏ పిండదానం చేసే అవసరం లేదండి. కానీ మనకు కూడా అంత స్టాండర్డ్ భక్తి మనం ట్రై చేస్తున్నాము చేయడానికి, హైయెస్ట్ స్టాండర్డ్. ఇది ఇక్కడ చదువుకుంటున్నాం, దీన్ని ఇంకా మనం ఇంప్లిమెంట్ చేయాలి. కనుక అప్పటి వరకు మనము ఈ పిండదానాలు చేసినా ప్రాబ్లం లేదండి. కానీ అదే చెప్పాను కదా, మీరు ఈ యొక్క పిండదానం చేస్తే మీకు లాస్ ఏం లేదండి. అదే మీకు ఒకవేళ చేస్తే పుత్రులోకంలో ఉన్న పితృలకి, మీ యొక్క యాన్సిస్టర్స్కి, వాళ్ళకి లాభమే దక్కుతుంది, ఏం లాస్ ఏం లేదు. ఎందుకంటే పిండదానంలో మీరు చూస్తారో లేదో, అందులో ఎసెన్స్ సారం ఏంటో చెప్తానండి. అందులో పిండదానంలో సారం ఏంటంటే, అక్కడ మీరు మా ప్రసాదాన్ని విష్ణు ప్రసాదాన్ని మీరు ఆ పితృలకి అర్పిస్తారనమాట. ఆ విష్ణు ప్రసాదాన్ని తింటే వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళకు లాభం జరుగుతుంది. మాకు తెలుసు కదా, ప్రసాదం అంటే మనకు లాభం వస్తుందని ఆధ్యాత్మిక రూపంగా, వాళ్ళకు కూడా అలాగే ఆధ్యాత్మిక రూపంగా లాభం కలుగుతుంది. కాబట్టి కనుక మీరు పిండదానం అనే రిచువల్ని, ఆ యొక్క కర్మకాండ రిచువల్ని మీరు చేయొచ్చు. అంటే అదొక ఉదాహరణ ఇచ్చాడు. కానీ ఎందుకంటే మీరు ఒకవేళ శుద్ధ భక్తులు అయ్యారనుకోండి, ప్రహ్లాద్ మహారాజ్ లాగా, అప్పుడు నరసింహదేవానికి చెప్తారంట, నువ్వేంటి నీ 21 తరాలు తరించిపోయా అంటే వాళ్ళందరూ కూడా ముక్తి లభిస్తుందని. సో మీరు శుద్ధ భక్తులు ఒకవేళ అయిపోతే అప్పుడు మీ 7 తరాలు మీకన్నా ముందు మీతో ఉన్న 7 తరాలు, మీ తర్వాత 7 తరాలకు కూడా భక్తి లభిస్తుందండి ఒకవేళ మీరు శుద్ధ భక్తులు అయితే. కానీ ఇప్పుడు మనకు తెలియదు మనం ఆ స్థాయిలో ఉన్నామో లేదా అని. మనం ఒకవేళ ఆ స్థాయికి వచ్చినా కానీ శుద్ధ భక్తులు ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళ యొక్క చేతన ఎలా ఉంటాయంటే, నేను చాలా పతితుణ్ణి అనే భావన ఉంటుంది ఎవరైతే శుద్ధ భక్తులు అవుతారో యాక్చువల్గా. కాబట్టి మనకు అలాంటి భావన లేదంటే ఇంకా మనం శుద్ధ భక్తులు అవ్వలేదు. ఒకవేళ శుద్ధ భక్తులైనా అలాంటి భావనతో మనం ఇంకా శుద్ధ భక్తులు అవ్వలేదు అనే భావనతో పిండదానం చేయొచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన చెప్పిన విషయం ఏంటంటే, మీరు ఆ కర్మకాండాల్లోనే పడి మీ సమయం అంతా, మీ జీవితం అంతా దాంట్లోనే పెట్టకూడదు. మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏదైతే భగవద్ధామాన్ని చేరుకోవడానికి, భక్తి మార్గానికి, మన యొక్క ఈ భక్తి కార్యాల్లో మనం నిమగ్నమై ఉండాలనేది మెయిన్ ఉద్దేశం.
అంటే మెయిన్ ఇక్కడ కర్మకాండాలు అంటే చెప్పాను కదండి, స్వర్గాన్ని ఆశించి ఏదో భౌతిక లాభాన్ని ఆశించి మన కోసం ఇంద్రియ తృప్తి కోసం వాటి కోసం చేయకూడదు. కానీ ఇక్కడ మనం మన పితృల కోసం చేస్తున్నాం కాబట్టి అది చేయొచ్చు. శ్రీ చైతన్య మహాప్రభు కూడా గయాకి వెళ్ళి ఆయన ఒక తండ్రి యొక్క పిండదానాన్ని చేశారండి. సో మనకు అది ఉదాహరణ ఉంది, ఎందుకంటే అది ఎగ్జాంపుల్ సెట్ చేశారనమాట. సో మనం కూడా అలాంటి ఎగ్జాంపుల్ ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలు, ఇంతసేపు ఓపికగా ఉన్నారు. ఈరోజు కొంచెం లెందీగా ఉంది, రేపు కూడా కొద్దిగా లెందీ అవ్వచ్చు. ఇంతకన్నా ఎక్కువ రాదు, 1.5 hour కన్నా ఎక్కువ పోదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద్ की जय, श्रीमद् भगवद्गीता की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.